అది అర్థం చేసుకొని ఈ పివోట్ ఈ చార్ట్ విజువల్ వేస్తే బాగుంటది అని చెప్పి అది ఐడియా ఇస్తుంది. ఓకే, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ పై చార్ట్, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ బార్ చార్ట్, వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లైన్ చార్ట్. ఓకే, అలాగా ఇట్ విల్ గివ్ సమ్ ఐడియా ఏది వేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఇస్తుంది. ఓకే, మోస్ట్లీ ఎక్సెల్ డాష్ బోర్డ్స్ లో ఎక్కువగా మనం వేసే చార్ట్స్ ఏంటంటే 3 చార్ట్స్. ఓకే, ఒకటి బార్ చార్ట్, ఓకే, ఐదర్ హారిజాంటల్ ఆర్ వెర్టికల్ బార్, లేదు అంటే లైన్ చార్ట్, ఓకే, లేదు అంటే పై చార్ట్. ఈ మూడే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, పై చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎప్పుడైనా మీరు పర్సంటేజెస్, కాంట్రిబ్యూషన్స్, పర్సంటేజ్ షేర్ చూపిద్దాం అనుకుంటున్నారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్లో మేల్ ఎంతమంది షాప్ చేస్తున్నారు, ఫీమేల్ ఎంతమంది షాప్ చేస్తున్నారో ఒక విజువల్ గా చూపిద్దాం అనుకుంటున్నారు అనుకో. పై చార్ట్ ఈస్ ద బెస్ట్ చార్ట్ ఫర్ దట్. ఓకే, 70% ఫీమేల్ షాప్ చేస్తున్నారు, 30% మేల్ షాప్ చేస్తున్నారు అని చెప్పి ఒక పై చార్ట్ లో 70% ఏరియా మొత్తం ఒక కలర్ ఉండి ఫీమేల్ అని, ఇంకో కలర్ మీద మేల్ అని చెప్పేసి యూ కెన్ షో దట్. దట్ ఈస్ ద బెస్ట్ చార్ట్, పై చార్ట్. ఒకవేళ నేను ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ చూపిద్దాం అనుకున్నాను అనుకో, లైన్ చార్ట్ విల్ బి మై బెస్ట్ చార్ట్. ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. బార్ చార్ట్ కూడా చేయొచ్చు అండ్ లైన్ చార్ట్ కూడా చేయొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కానీ, మంత్ ఆన్ మంత్ సేల్స్ కానీ, ఇలాంటివి ఏం చేసినా సరే మనం యూ కెన్ డూ బార్ చార్ట్ ఆర్ లైన్ చార్ట్. ఓకే, బార్ చార్ట్స్ బేసికల్గా ఎక్కువగా యూజ్ చేసేది బార్ చార్ట్స్. 70% 80% మన విజువల్స్ అన్ని రిప్రజెంట్ చేసేది బార్ చార్ట్స్ లోనే. ఓకే, బార్ చార్ట్స్ విల్ రిప్రజెంట్స్ యువర్ ఇయర్ ఆర్ ఇయర్, మంత్ ఆన్ మంత్. ఓకే, లేదా మీ ప్రొడక్ట్స్ ఏవి ఎక్కువ సేల్ అవుతున్నాయో చూపించడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 10 ప్రొడక్ట్స్ లో ఏవి హైయెస్ట్ ప్రొడక్ట్స్, ఆ బార్ గ్రాఫ్ లో ఏది ఎక్కువగా పీక్ లో ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి మీరు దాన్ని చేయొచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ చార్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టి ఆ అన్నిటి మీద ఒక పివోట్స్, స్లైసర్స్ పెట్టి ఆ స్లైసర్స్ మీద మీరు జస్ట్ ఫిల్టర్స్ ఏది కావాలంటే అది పెట్టుకొని మీరు విజువల్స్ లో ఏం అబ్జర్వ్ చేస్తున్నారో మీరు రాసుకోవాలి. ఓకే, సో దాది డాష్ బోర్డ్ తాలూకా యూజ్. లేకపోతే డాష్ బోర్డ్ తాలూకా యూజే లేదు. డాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత స్లైసర్స్ యూజ్ చేస్తూ ఆ డాష్ బోర్డ్ మొత్తం రిఫ్రెష్ అవుతా ఉండాలి. మీరు ఏ స్లైసర్ క్లిక్ చేసిన, ఫిల్టర్ అవన్నీ క్లిక్ చేస్తున్నప్పుడల్లా డేటా మారుతూ ఉంటుంది. ఓకే, ఆ మారుతున్నప్పుడు మీరు ఏ అబ్జర్వేషన్ చేస్తున్నారో అబ్జర్వేషన్స్ అన్ని రాసుకోవాలి పక్కన. ఓకే, ఒక న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ రాసిన తర్వాత వాళ్ళు మొత్తం డిస్క్రిప్షన్ ఎలా రాస్తారో, న్యూస్ లెటర్స్ పేజెస్, స్టాక్స్ ఎలా రాస్తారో అట్లాగా మీరు పాయింట్స్, అబ్జర్వేషన్స్ అని రాయాలి. ఓకే, ఐ హావ్ సీన్ దట్ ఇన్ వైజాగ్ sarees is the most highest sales. In that sarees, Durga is the highest sale person who is doing the best sales. అదొక పర్సన్, అదొక పాయింట్ మీరు డాష్ బోర్డ్లో అబ్జర్వ్ చేశారు. హైదరాబాద్ క్లిక్ చేయగానే హైదరాబాద్లో టీ షర్ట్స్ సేల్స్ అనేవి పడిపోయినాయి. ఎందుకు పడిపోయిందంటే సేల్స్, ఈ పర్సన్ సేల్స్ అసలు చేయలేదు సరిగ్గా. ఆ పర్సన్ నేము, ఆ పర్సన్ ఎందుకు సేల్ చేయలేదు, ఆ పర్సన్ సేల్ చేయలేదని కనిపెడతారు. ఓకే, సో అలాగా కొన్ని పాయింట్స్ అన్ని ఆ డాష్ బోర్డ్ నుంచి డెరైవ్ చేసి, ఓకే, యూ విల్ షో ఇట్ టు యువర్ మేనేజర్ ఆర్ క్లయింట్ ఇన్ యువర్ కంపెనీ సేయింగ్ దట్ దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్, వాట్ డెసిషన్ వీ కెన్ టేక్. సో ఈ పాయింట్స్ మీరు ఏవైతే ఇవన్నీ రాస్తున్నారో, ఇన్ఫర్మేషన్ నుంచి ఏవైతే అబ్జర్వ్ చేసి రాస్తున్నారో వాటిని ఇన్సైట్స్ అంటారు. INSIGHTS, ఇన్సైట్స్. డెరైవింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డాష్ బోర్డ్ అంటారు. ఓకే, యు ఆర్ డెరైవింగ్ ద ఇన్సైట్స్ అంటే పాయింట్స్ ఫ్రమ్ ద డాష్ బోర్డ్, లేదా డేటా పాయింట్స్ అని కూడా అంటారు. డేటా పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ డెరైవింగ్ ఫ్రమ్ ద డాష్ బోర్డ్. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళి, క్యాగిల్లోకి వెళ్ళి ఎక్సెల్ డాష్ బోర్డ్ డేటా సెట్స్ అని టైప్ చేయి, బోల్డ్ వస్తాయి. ఏదైనా పిక్ చేయి ర్యాండమ్గా. ఎక్సెల్ డాష్ బోర్డ్ డేటా సెట్స్. ఫ్రీ డేటా సెట్స్, ఫ్రీ డేటా సెట్స్. ఇమేజెస్ కాదురా, డేటా సెట్ కావాలి నాకు, రా డేటా కావాలి. మీరు వేస్తారు డాష్ బోర్డ్.
ఫ్రీ డేటా సెట్స్ ఉంది చూడు ఆల్రెడీ కింద. దాని మీద క్లిక్ చేయి. స్కిప్ టు కంటెంట్. స్టాటస్ అండ్ మైల్ స్టోన్సా? ఇవన్నీ వద్దు కానీ సేల్స్ డేటా సెట్ అని కొట్టు. సేల్స్ డేటా సెట్స్ ఫర్ డాష్ బోర్డ్ అని కొట్టు, వచ్చేస్తుంది. సేల్స్ డేటా సెట్ ఫర్ డాష్ బోర్డ్, ఎక్సెల్ డాష్ బోర్డ్. క్యాగిల్లోకి వెళ్ళి క్యాగిల్. నా కంపెనీ డేటా ఇద్దాం అనుకుంటే రిస్క్ అని ఆలోచిస్తున్నా. లేదా నా కంపెనీ డేటా ఇచ్చేసి వద్దులే, ఎందుకు అలా రిస్క్. ఏంట్రా నా టమ్ స్పీడ్ ఉంది. It can't be reached. వెరీ గుడ్ రా. ఈ డేటా సెట్ ఓపెన్ చేయి. ఆగు, నేను చెప్తున్నా. డేటా సెట్లో సిఆర్టీ స్టార్ట్ టైం అండ్ డేట్ డిస్టెన్స్ అనేది వేస్ట్. వాళ్ళకి ఇచ్చిన డాష్ బోర్డు ఇక్కడ ఏదో డౌన్లోడ్ అని వచ్చింది. ఏది? ఇది డౌన్లోడ్ చేయి. ఎస్, డౌన్లోడ్. సైట్ కాంట్ బి రీచ్డ్. ఒక్క నిమిషం రిఫ్రెష్ చేయరా ఒకసారి. ఒక నిమిషం నేను చూస్తున్నా. ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేయ ఒకసారి. నేను ఇస్తున్నాను చూడు లింక్లో. ఇది డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయి. ఆఫీస్ నుంచి రావడమే లేట్ అయిపోయింది అసలు. ఇది ఓపెన్ చేయి. నాకు లోడ్ అవ్వట్లేదు. నీకేదో నెట్వర్క్ ఇష్యూ ఉందిరా. మాకు అవుతుంది, నీకు అవ్వట్లేదంటే ఇష్యూ ఉంది నీకు. నీకేదో ఇష్యూ ఉందిరా, చూసుకో ఏం ఇష్యూ ఉందో. నాకు లోడ్ అవుతుంది అది డాష్ బోర్డ్ది. ఇంకెవరికైనా లోడ్ అవుతుందో చెక్ చేయండి ఒకసారి. అమృత నీకు లోడ్ అవుతుందా? దుర్గా స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయి. స్క్రోల్ చేయి కిందకి. ఈ ఫైల్ డౌన్లోడ్ చేయి. పైన డౌన్లోడ్ బటన్ ఉంది చూడు. ఇది కాదు, ఇది కాదు. ఇదే డౌన్లోడ్ యాజ్ జిప్. సైన్ ఇన్ విత్ గూగుల్. Wait.
ఏంట్రా నీకు ఇన్ని అడుగుతుంది? ఏం చేయాలి? చేయాలా వద్దా? చెయ్యు. ఓకే. కొత్తగా క్రియేట్ చేస్తున్నాను కదా అకౌంట్ అందుకే. ఇప్పుడు చేయి డౌన్లోడ్ అవుద్ది. క్యాగల్ అనే వెబ్సైట్ ఏంటి అంటే, క్యాగల్ అనేది ఒక డేటా సెట్స్ ఉండే వెబ్సైట్ రా. ఓకే, వేరియస్ కంపెనీస్, వేరియస్ ఆర్గనైజేషన్స్, వేరియస్ రోడ్ ట్రాఫిక్ వాళ్ళు, స్టాటిస్టిక్స్, స్టాక్స్, సేల్స్, ఇలా బోల్డ్ అండ్ డేటా సెట్లు దొరికే ప్లేస్ అది. ఓకే, క్లీన్డ్ సిఎస్వి ఫైల్ ఉంది కదా, ఆర్చైవ్, ఇప్పుడు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇదే కదా, ఏదది? రైట్ క్లిక్ చేయది, రైట్ క్లిక్ చేయది, ఓపెన్ విత్ రావట్లేదా? ఎక్సెల్, ఎక్సెల్. ఓకే, సూపర్. కంట్రోల్ ఏ చేసి ఆల్ట్ హెచ్ఓఐ చేయి. కంట్రోల్ ఏ, డేటా మొత్తాన్ని కంట్రోల్ ఏ చేయి. ఆల్ట్ హెచ్ఓఐ, ఆల్ట్ తర్వాత హెచ్ఓఐ, ఒకటి దాని తర్వాత ఒకటి నొక్కుతూ ఉండు. ఆల్ట్ హెచ్ఓఐ, అది. ఓకేనా? ఏమైంది? చూడు ఓకే. మొత్తం అంత డేటా అంత నీట్గా వస్తుందో. ఓకే, ఆల్ ఓకే. బోర్డర్స్ పెట్టు డేటాకి. ఆగండి ఒకసారి, నేను అది రాసుకోవాలి. ఏడు రాసుకోవాలి. ఆ షార్ట్ కట్ ఆల్ట్ హెచ్ వాయిస్, ఆల్ట్ హోయ్. ఆల్ట్ హోయ్, హోయ్ హోయ్. ఈ డేటా సెట్ అందరికి గ్రూప్ లో షేర్ చేసావా అప్పుడే వాట్సాప్ లో? వాళ్ళు కూడా ప్యారల్ గా చేసేస్తారు డాష్ బోర్డ్స్. సేవ్ చేసా. సేవ్ చేసే. అది ఓన్లీ రీడ్ ఓన్లీ అంట. వెనక్కి రా చెప్తా, బ్యాక్ రా, డబుల్ క్లిక్ చేయి. ఏదైనా మార్చడానికి అవుతుందో చెక్ చేయి. అవుతుంది. మరి రీడ్ ఓన్లీ, పైన రీడ్ ఓన్లీ ఉంది కదా, దాన్ని మార్చు. పైన టాప్, టాప్ క్లీన్ రీడ్ ఓన్లీ, ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ పక్కన రా. పైన టాప్. ఓకే, ఓకే, ఓకే. అప్లోడ్. ఓకే, అప్లోడ్ ఏం వద్దు కానీ వదిలేసే. నువ్వు షేర్ చేయి, అయిపోద్ది. షేర్ చేయి చెప్తా. అలా కాదురా, ఓకే, ఓకే. ఫైల్ సేవ్ చేసి వాట్సాప్ వెబ్ లాగిన్ అయ్యి, సేవ్ ఉందా, సేవ్ ఆల్రెడీ సేవ్డ్ ఫైల్ అది, సేవ్ యాజ్ నొక్కు. ఆగు, సేవ్ యాజ్ నొక్కు చెప్తా. సేవ్ యాజ్, సేవ్ యాజ్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేయి, డబుల్ క్లిక్ చేయి, డబుల్ క్లిక్ చేయి. ఇప్పుడు దాన్ని ఎక్సెల్లోకి మార్చు. సిఎస్వి ఉందా, ఎక్సెల్లోకి మార్చు. డ్రాప్ డౌన్ క్లిక్ చేయి, ఎక్సెల్ వర్క్ బుక్. ఎక్సెల్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇప్పుడు ఫైల్ నేమ్ ఏదోటి ఇవ్వు. రోడ్ యాక్సిడెంట్స్ డేటా సెట్, డేటా సెట్ రోడ్ యాక్సిడెంట్స్, కామా ఫుల్ స్టాప్ అలా ఏటి ఇవ్వక, డేటా సెట్ రోడ్ యాక్సిడెంట్స్ అయితే అండర్ స్కోర్ ఇవ్వలే, స్పేస్ ఇవ్వు. ఫాస్ట్, ఫటాఫట్. అప్పుడు షేర్ చేయి ఫాస్ట్ గా, వెబ్ లాగిన్ అయ్యి వాట్సాప్ లో షేర్ చేయి. ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడ సేవ్ చేశాను? అది నీ వన్ డ్రైవ్ లో ఉంది, అది నీ వన్ డ్రైవ్ లో ఉంటది, మీదకి వెళ్ళు. ఇప్పుడు కొట్టు, అవి అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ షీట్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది కాబట్టి అది అవ్వదు, షేర్ అవ్వదు. ఫైల్ ఆల్రెడీ యూజ్ లో ఉంది, ఫైల్ క్లోజ్ చేసాయి.
కింద ఎక్సెల్ ఫైల్ ఆల్రెడీ ఓపెన్లో ఉంది, అది క్లోజ్ చేసే అప్పుడు లోడ్ అవుద్ది. ఇప్పుడు లోడ్ చేయి. నో యువర్ వన్ డ్రైవ్ ప్లీజ్. అప్పుడు ఇప్పుడు చూడు, టిక్ మార్క్ వచ్చింది, ఇప్పుడు వస్తుంది చూడు, ఒక పైన ఉంది, అక్కడే ఉంది. ఓపెన్, క్లిక్ ఆన్ ఎస్. ఇప్పుడు నువ్వు ఎక్సెల్లోకి వెళ్ళిపో. గైస్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి లోపు. అమృత అండ్ బ్యాచ్ ప్లీజ్ డౌన్లోడ్ ద ఫైల్. ఇప్పుడు ఓపెన్ చేయి రోడ్ యాక్సిడెంట్ది. ఈ డేటా చూసి డాష్ బోర్డ్ లో నేను ఏమేమి పెట్టచ్చో నాకు మీరు చెప్పండి ఐడియాస్. డేటా చూసి నేను ఏమేమి పెట్టచ్చు ఐడియా, డాష్ బోర్డ్ లో ఏమేమి పెట్టగలను, పెడితే బాగుంటది అని చెప్పి పైన కాలమ్స్ చూసి నాకు చెప్పండి. కాలమ్స్ డేటా చూసి నాకు చెప్పండి. పైకెళ్ళు కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో, ఏదో ఒక సెల్ మీద పెట్టి కంట్రోల్ షిఫ్ట్ యారో నొక్కు. ఫస్ట్ కాలమ్ అంతా బోల్డ్ చేయి. ఫస్ట్ రో మొత్తాన్ని బోల్డ్ చేయి. అలా కాదు, ఫస్ట్ రో మీద పెట్టు, రో 1 మీద పెట్టు, 1 మీద పెట్టి బోల్డ్ చేయి. ఇప్పుడు బోల్డ్ నొక్కు. అవ్వట్లేదు. పైన బోల్డ్ ఉంది చూడు, పైన హెడ్డింగ్స్ కి కలర్ కూడా పెట్టు, కలర్ ఫిల్స్ ఎల్లో కలర్ పెట్టు. ఇది నా హెడర్స్ రా. ఇప్పుడు పైన ఉన్న హెడ్డింగ్స్ బట్టి నేను డాష్ బోర్డ్ లో ఏవి పెడితే బాగుంటుంది చెప్పండి. ఈ డేటా సెట్ రోడ్ యాక్సిడెంట్ రిలేటెడ్ రా. ఫస్ట్ కాలమ్ లో డ్రైవర్ తాలూకా ఏజ్ ఎంత టు ఎంత మధ్యలో ఉందో చూపిస్తుంది. 18 to 30లో ఉన్నాడంట. ఇంకొకటి డ్రైవర్ తాలూకా ఏజ్ చూపిస్తుంది. సెక్స్ ఆఫ్ ద డ్రైవర్ అంటే జెండర్. ఓకే, సెక్స్ ఆఫ్ డ్రైవర్ తీసేసి జెండర్ ఆఫ్ డ్రైవర్ అని పెట్టు. ఆ వర్డ్ తీసేసి జెండర్ అని రాయి. జెండర్ ఆఫ్ ద డ్రైవర్, వాళ్ళు హై స్కూల్, వాళ్ళు ఏం చదువుకున్నారో ఎక్కడో చదువుకున్నారో రాస్తుంది. తర్వాత వెహికల్ కి డ్రైవర్ కి రిలేషన్ ఏంటి. ఓకే, వెహికల్ డ్రైవర్ రిలేషన్, డ్రైవర్ కి ఆ వెహికల్ ఓనర్ కి ఉన్న రిలేషన్, అది ఎంప్లాయ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా కార్ ఓనర్ అనుకో, దుర్గా కార్ కి ఓనర్ కానీ డ్రైవర్ ని పెట్టుకుంది. ఓకే, వాళ్ళిద్దరికి రిలేషన్ ఏంటంటే ఆ కార్ లో కార్ డ్రైవర్ కి నీకు రిలేషన్ ఏంటంటే నువ్వు ఒక ఎంప్లాయీవి, కార్ డ్రైవ్ చేసినోడు డ్రైవర్. ఓకే, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, సో డ్రైవ్ చేసినోడు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అంట. 1-2 అని ఉంది చూడు. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒక కాలమ్ ఉంది. ఓకే, యాక్సిడెంట్ అయిన ఏరియా ఉంది, లేన్స్ ఆర్ మీడియన్స్, అన్డివైడెడ్ 2-way, డబుల్ క్యారేజ్ వే, ఎక్కడ 2-wayలో అయిందా 1-wayలో అయిందా ఎక్కడైందో ఉంది. టైప్ ఆఫ్ జంక్షన్, ఏ జంక్షన్ లో అయింది రాసుంది. నో జంక్షన్ లో, వై జంక్షన్ లో, క్రాస్ జంక్షన్ లో, జీ కాలం. రోడ్ సర్ఫేస్ ఆ టైప్ లో ఎలా ఉంది. మరి ఎందుకు ఈకో ఎందుకు వస్తుంది? నీ దాంట్లో ఎక్కువ వస్తుంది. ఎక్కువ మళ్ళా నాదే నాకు వినపడుతుంది. నీకు వినపడట్లేదు, మిగతా వాళ్ళకి వినపడట్లేదు నాది. మళ్ళా డబుల్ వాయిస్ వస్తుంది అంటున్నారా? నా వాయిసే మళ్ళా నాకు వస్తుంది ఫోన్ నుంచి. ఏమో సార్, నువ్వు 2 దాంట్లో ఇప్పుడు వినిపించట్లేదు అంటే వదిలే. ఓకే చూడు, అదొకటి ఉంది. ఓకే, రోడ్ సర్ఫేస్ టైప్ ఎర్త్ రోడ్, అస్ఫాల్ట్ రోడ్స్. ఓకే, అస్ఫాల్ట్ రోడ్స్ అంటే గరుకు రోడ్లు రా. ఓకేనా,
ఎర్త్ రోడ్స్ అంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్ రోడ్స్ అన్నమాట. అన్నోన్ అంటే ఏ రోడ్డో ఆళ్ళకే తెలీదు. ఇంకేమున్నాయి లైట్ కండిషన్ ఆ టైంలో డే లైట్‌లో అయిందా? డార్క్ టైంలో అయిందా యాక్సిడెంట్? ఐ కాలమ్ అది. వెదర్ కండిషన్ ఆ టైంలో ఎలా ఉంది? నార్మల్‌గా ఉందా? రైనింగ్‌లో ఉందా? టైప్ ఆఫ్ కొలిషన్ ఎలా యాక్సిడెంట్ టైప్ కొలిషన్ ఎలాంటి టైప్? కే కాలమ్ కొంచెం ఇచ్చేయు. కొంచెం పెద్దది చెయ్యి. ఆ! రోడ్ సైడ్ వెహికల్ గుద్దాడు ఫస్ట్‌ది. వెహికల్ టు వెహికల్ కొలిషన్ ఉంది. వెహికల్ మూవ్‌మెంట్ ఆ టైంలో ఎలా ఉంది? తిన్నగా ఎళ్తున్నాడా? యూ టర్న్‌లో ఉంటున్నాడా? ఎలా గుద్దాడు? వెహికల్ మూవ్‌మెంట్ అటు గుద్దిన టైంలో ఎలా ఉంది? గోయింగ్ స్ట్రెయిట్, వెయిటింగ్ టు గో చూడండి ఎల్ కాలమ్‌లో డేటా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎం కాలమ్‌లో ఏముంది? పెడిస్ట్రియన్ మూవ్‌మెంట్ ఆ టైంలో ఉందా? క్రాసింగ్ ఫ్రమ్ డ్రైవర్ నియర్ సైడ్ నాట్ ఎ పెడిస్ట్రియన్. క్రాసింగ్ ఫ్రమ్ నియర్ సైడ్ అదొకటి ఉంది. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? వెనక్కి వెళ్ళడం వల్ల జరిగింది, ఓవర్‌టేకింగ్ వల్ల జరిగింది. సమ్ రీజన్స్ ఉన్నాయి చూడండి. ఓవర్‌లోడింగ్, ఓవర్‌టేకింగ్, ఇంప్రాపర్ పార్కింగ్, నో ప్రయారిటీ టు వెహికల్, చేంజింగ్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? యాక్సిడెంట్ సివియారిటీ. యాక్సిడెంట్ సివియారిటీలు అన్ని 2లు 1లు ఉన్నాయి. స్క్రోల్ చేయి కిందకి ఇంకా 3, 4 ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఫిల్టర్‌లోకి ఒకసారి దీని కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టి ఫిల్టర్ కొట్టు. ఓ కాలమ్‌కి కంట్రోల్ షిఫ్ట్ ఎల్ పెట్టు. కంట్రోల్ షిఫ్ట్ ఎల్. ఒకసారి ఫిల్టర్‌లో ఇంకే వాల్యూస్ ఉన్నాయో చెక్ చేయి. 0, 1, 2. 0 అంటే పర్లేదు ఎంత పెద్ద యాక్సిడెంట్ కాదు. 1 అంటే కొంచెం దెబ్బలు తగిలుంటాయి. 2 అంటే మేబీ సివియర్ యాక్సిడెంట్ అది. ఓకే. 0, 1, 2 ఉంది. అంతేనా? ఇదే డేటా. సో ఈ డేటా బట్టి ఇన్ని కాలమ్స్ బట్టి మీ డాష్‌బోర్డ్‌లో ఏవేవి వేయొచ్చో నాకు చెప్పండి ఫస్టు. పివోట్ టేబుల్స్ ఏం క్రియేట్ చేయాలి? ఫస్ట్ మీరు పివోట్ టేబుల్స్ క్రియేట్ చేయాలిరా డాష్‌బోర్డ్‌లో ఏసే ముందు. చార్ట్స్ ఏసే ముందు మీరు పివోట్స్ క్రియేట్ చేయాలి. పివోట్స్ మీరు దేని మీద క్రియేట్ చేస్తే బావుంటది? ఐడియల్ చెప్పండి నాకు. ఐడియల్ రాయండి. పక్కన ఐడియల్ రాయి. కాలమ్ నేమ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ రాయాలి మనం. ఏం వేయొచ్చు? కాలమ్ ఫస్ట్ ఓ పని చెయ్యి. నువ్వు కాలమ్ నేమ్స్ డిస్‌ప్లే చెయ్యు. ఐడియల్ ఇంకొకళ్ళు ఎవరైనా రాస్తారు. ఐడియల్ చెప్తా ఉండండి. ఇంకొకళ్ళు రాస్తా ఉండండి. ఎక్సెల్ షీట్‌లో. ఏం వేయొచ్చురా? చెప్పండిరా ఐడియాస్ ఇప్పుడు. రేపొద్దున మీ కంపెనీ డేటా కూడా సేల్స్ ఇలానే ఉంటది. మీ డాష్‌బోర్డ్‌లో ఏం వేయాలో మీరే ఐడియా క్రియేట్ చేయాలి. దాన్ని బట్టి మీరు డాష్‌బోర్డ్ డిజైన్ చేయాలి. సో ఏం వేయొచ్చు? ఇది యాక్సిడెంట్ డేటా. ఈ యాక్సిడెంట్ డేటాలో మీరు ఏమేమి పివోట్ టేబుల్స్ ఏస్తే బావుంటది? ఏజ్ తీసుకోవాలి సార్ ఫస్ట్. హ్మ్. సార్ యాక్సిడెంట్ టైప్ The type of junctions. పోనీ యాక్చువల్‌గా ఇక్కడ కాలమ్ మిస్ అవుతుంది. ఆ కాలమ్ పేరేంటంటే యాక్సిడెంట్ ఐడీ ఒకటి పెట్టుకోవాల్సింది. దీనివల్ల మనకి డేటా తెలియట్లేదు. ఓ పని చేయి. ఏకి ముందు ఒక కాలమ్ ఇన్సర్ట్ చేసి యాక్సిడెంట్ ఐడీ అని పెట్టు. యాక్సిడెంట్ ఐడీ. యాక్సిడెంట్ ఐడీ. యాక్సిడెంట్ ఐడీ 101 నుంచి స్టార్ట్ చేయి. అలా సీక్వెన్షియల్ ఆర్డర్ ఇచ్చేయి. ఇస్తాను సార్. దాని మీద డబుల్ ట్యాప్ చేయి అయిపోద్ది. ఓకే. నేను కూడా బార్డర్స్ పెట్టాయి. ఇప్పుడు ఏ ఏజ్ లో ఉన్నోళ్ళు ఎక్కువ యాక్సిడెంట్లు చేశారో కనుక్కోవాలనుకుంటున్నాను అనుకో నేను. మొత్తం కంట్రోల్ ఏ చేసి పివోట్ టేబుల్ ఒకటి న్యూ షీట్ లోనే న్యూ
నో నో డేటా మోడల్ ఏమి అక్కర్లేదులే. ఓకే చేయి. ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ ని రోస్ లోకి లాగాలి, అంతేనా? మొత్తం ఇది Yes, sir. 18 to 30, 31 to 50, ఓవర్ 51, అండర్ 18 అన్నోన్, ఇవే ఉన్నాయి ట్యాగ్స్ దాంట్లోని. ఇప్పుడు నేను ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో తెలుసుకోవాలి అంటే దేంట్లోకి లాగాలి చెప్పండి? యాక్సిడెంట్ ఐడిని వాల్యూస్ లోకి లాగాలి. అది కౌంట్ లోకి డైరెక్ట్ గా కౌంట్ తీసుకుంటది, సమ్ తీసుకుంటుంది బై డిఫాల్ట్. దాని కౌంట్ లోకి మార్చు. ఇంకెక్కడ నువ్వు క్లాస్ లో లేవా అప్పుడు చెప్పినప్పుడు పివోట్ టేబుల్స్? లేను సార్, అప్పుడు మళ్ళీ చెప్తా అన్నారు, చెప్పండి. అక్కడ వాల్యూస్ కింద డౌన్ యారో మార్క్ ఉంది కదా, సమ్ ఆఫ్ యాక్సిడెంట్స్. దాని మీద రైట్ క్లిక్ చేసి సమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడీస్ మీద Some of accident. కాబట్టి అక్కడ డ్రాప్ డౌన్ కదా, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్, దాన్ని కౌంట్ లోకి మార్చు. చూడండి మొత్తం ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? 12,316 యాక్సిడెంట్స్ అయితే అందులో 4,271 యాక్సిడెంట్స్ 18 to 30 ఏజ్ ఉన్న వాళ్ళే చేశారు. ఓకే, నాకు ఇదొక పివోట్. నాకు మొత్తం ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఒక పివోట్ వేయండి. అంటే జస్ట్ కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడి మాత్రమే ఒక పివోట్ లో ఉంచండి. ఇదొక కాపీ చేసి పక్కన పేస్ట్ చేయి. ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ లాగేసా బయటికి. ఇది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ పివట్ టేబుల్స్ లోకి వెళ్ళాలి సార్. అక్కర్లేదు, అక్కడ పివోట్ మీద పెట్టు, పివోట్ మీద పెట్టు. ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ బయటికి లాగే. బయటకంటే తీసేయాలా? బయటికి లాగేయచ్చు, లేదు అంటే అక్కడ టిక్ మార్క్ తీసేసిన. ఇక్కడ ఓన్లీ ఆ పివోట్ టేబుల్ అది ఒకటే చూపిస్తుంది, చూసావా? 1 2 3 1 6 అని చెప్పేసి. సమ్ ఎందుకు చేస్తున్నావు మళ్ళా? సమ్ చేయమన్నారు. సమ్ ఎందుకు చేస్తావురా? యాక్సిడెంట్ ఐడి అంటే కౌంట్ కదరా కావాలి నాకు. కంట్రోల్ జెడ్ కౌంట్, ఎన్ని యాక్సిడెంట్లు కౌంట్ కావాలి. సమ్ ఆఫ్ ఐడి అంటే ఐడీలు సమ్ అయిపోతాయి, 101 ఐడీలు అవి. నీ ఐడి ఎంత అంటే నువ్వేం చెప్తావు? నీ ఐడి కార్డులో నెంబర్ 163105 అంటే ఇప్పుడు తర్వాత నేను గౌతమి ఐడి అడిగితే మీ ఇద్దరు ఎంతమంది అంటే మీ ఐడీల మీద నేను 2 అని చెప్తాను, మీ 2 ఐడీల నెంబర్లు కలుపుతానా? 2 అని చెప్తా. ఎలా చెప్తున్నాను? ఆ యూనిక్ నెంబర్ బట్టి చెప్తున్నాను. ఇప్పుడు నీ ఐడి నెంబర్ మీద 1683451 అని ఉంది, గౌతమి ఏమో 1638435 అనేది ఉంది. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఐడీల మీద యూనిక్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 అని చెప్తున్నా. నేను అక్కడ కౌంట్ చేస్తున్నా, సమ్ చేస్తా, 2 నెంబర్లు సమ్ అయిపోతాయి. అప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే ఆ 2 నెంబర్లు సమ్ అయ్యి పెద్ద 2 lakh 3 lakh అని వస్తుంది నెంబర్. నేను 3 lakh మెంబర్స్ ఉన్నారని చెప్తానా? ఇప్పుడు అర్థమైంది అది ఇది ఏం చేస్తున్నావో? అర్థమైంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు డ్రాలోకి వెళ్ళు. ఇప్పుడు ఒక టైల్ ని ఎలా క్రియేట్ చేయాలో మీరు నేర్చుకుంటారు. డ్రాలోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్ళు. షేప్స్ సారీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి షేప్స్ లోకి వెళ్ళు. షేప్స్ ఒక రెక్టాంగిల్ తీసుకో. ఫస్ట్ దాంట్లో ఉన్న రెక్టాంగిల్ తీసుకో, ఒక రెక్టాంగిల్ పెట్టు. ఎక్కడైనా పర్లేదా? ఎక్కడైనా పర్లేదు, పెట్టు ప్రస్తుతానికి. ఆ రెక్టాంగిల్ మీద ట్యాప్ చేయి. ఆ రెక్టాంగిల్ మీద ట్యాప్ చేసి ఓకే ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా రాయి. ఆ ఫార్ములా అంటున్నారేంటి? ఆ పివోట్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ టు ఆ పివోట్ సెల్ మీద క్లిక్ చేయి. ఇది సార్ ఏం రావట్లేదు. ఒక్క నిమిషం.
ఈజ్ ఈక్వల్ టు ఆ సెల్ మీద పెట్టు ఈజ్ ఈక్వల్ టు తర్వాత 1 సెకండ్ మురియా నేను 1 2 3 1 6 నెంబర్ మీద పెట్టమన్నాను రా. ఈజ్ ఈక్వల్ టు తర్వాత కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడి ఉన్న పివోట్ లో 1 2 3 1 6 మీద పెట్టమన్నా. సెకండ్ పైవట్ టేబుల్ క్రియేట్ One, చేసి sir. సెకండ్ వన్ ఆ, అయినా అవే వస్తున్నాయి. ఆగు, నాకు నీ స్క్రీన్ లోడ్ అవ్వట్లేదు, ఒక నిమిషం ఆగు. ఈజ్ ఈక్వల్ టు తర్వాత పెట్టి ఈజ్ ఈక్వల్ టు ట్యాప్ చేసి డబుల్ ట్యాప్ చేయదాన్ని ఎడిట్ చేయ లోపల. ఇప్పుడు కర్సర్ దాని మీద పెట్టు 1 2 3 1 6 మీద పెట్టు. అవట్లేదు నీకు, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు రావట్లేదు ఇది? నాకు కూడా అవట్లేదు సార్. ఆగు, అవుతుంది, ఒక్క నిమిషం ఆగు. ఓకేరా. దాంట్లో ఆ రెక్టాంగిల్ తాలూకా ఎడ్జ్ మీద పెట్టు, ఈక్వల్ టు తీసేసే బ్యాక్ స్పేస్ చేయి. ఆ ఎడ్జ్ మీద పెట్టు, సెల్ తాలూకా ఎడ్జ్ ఏదో కార్నర్ ఎడ్జ్ లో సెలెక్ట్ చేయి. ఏదో ఒక ఎడ్జ్ మీద సెలెక్ట్ చేయరా. కింద ఉన్న ఎడ్జ్ కార్నర్ ఎడ్జ్ సైజ్ తగ్గించి మినిమైజ్ చేయాలి. అది మినిమైజ్ చేయకు, జస్ట్ ఎడ్జ్ మీద పెట్టు, కర్సర్ ఎడ్జ్ మీద పెట్టి పైన ఫార్ములా బార్ లోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు పెట్టు. ఇది టచ్ చేస్తుంటే అవ్వట్లేదు. ఒక నిమిషం ఆగు. చేయి కడుక్కోలేదురా మధ్యలో ఉంటా. సరే, ఏదో ఒక ఎడ్జ్ మీద పెట్టు చెప్తా. ఎడ్జ్ మీద పెట్టు. ఎడ్జ్ లో పెట్టు ఈజ్ ఈక్వల్ తీసి ఫస్ట్ ఆ రెక్టాంగిల్ బాక్స్ మీద ఏదో ఒక ఎడ్జ్ మీద సెలెక్ట్ చేసావా, ఆగు, ఎడ్జ్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టు పైన. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 2 3 1 6 మీద నొక్కు, సెల్ మీద పెట్టు, ఎంటర్. ఏమొస్తుంది? దిస్ ఫార్ములా ఇస్ మిస్సింగ్ ఏ రేంజ్ రిఫరెన్స్ ఆర్ ఏ డిఫైన్డ్ నేమ్ అంట. ఫార్ములా మిస్ అయిందంట. ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లము? క్లోజ్ చేయి. జగదీష్ బ్లూ బాక్స్ ఎలా వచ్చింది? ఇన్సర్ట్ లోకి వెళ్ళి షేప్ ఇన్సర్ట్ చేశారు రెక్టాంగిల్. ఒకసారి రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఒక్కసారి ఆగు, మొత్తం తీసేయి, మళ్ళా ఈక్వల్ టు మొత్తం తీసేయి. నార్మల్ గా టైల్ మీద క్లిక్ చేయి, జస్ట్ నార్మల్ క్లిక్ చేయి, నార్మల్ సెలెక్ట్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా బార్ మీద పెట్టు, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 2 3 1 6 మీద పెట్టు కర్సర్. ఇప్పుడు క్లిక్ ఎంటర్ చేయి. డిఫైన్డ్ నేమ్, రేంజ్ రిఫరెన్స్, ఫార్ములా ఇస్ మిస్సింగ్ రేంజ్ రిఫరెన్స్ ఆర్ డిఫైన్డ్ నేమ్. ఎందుకు వస్తుందిరా? నేను చేస్తున్నాను, ఒక్క నిమిషం ఆగు, నేను కూడా డౌన్లోడ్ చేస్తాను షీట్. 1 second, I'm opening. Control A, insert pivot from table range, new sheet. ఏంటది? ఓకే, నువ్వు ఇప్పుడు యాడ్ చేసావు కదా ఐడి ఒకటే. ఓకే, నేను యాడ్ చేయలేదు ఐడి. వెయిట్, రైట్ క్లిక్, ఇన్సర్ట్ యాక్సిడెంట్ ఐడి 101 102. Okay, now I'll make the pivot. Insert pivot, new
ఓకే. యాక్సిడెంట్ ఐడీ మొత్తం వాల్యూస్‌లోకి లాగేసా. చేంజింగ్ ఇట్ టు కౌంట్. Click on OK and then insert and then go to shapes. Okay. And then go to rectangle. Okay. And then is equal to నాకు వస్తుందిరా మీకెందుకు రావట్లేదురా? నా స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడు. చూడు. నాపేనా సార్? నా ఆపే. చూడు. నేను మళ్ళా డిలీట్ చేస్తున్నా. చూడు ఇన్సర్ట్‌లోకి వెళ్ళు. షేప్స్‌లోకి వెళ్తున్నా. బాక్స్ తీసుకున్నా. బాక్స్ వచ్చింది. బాక్స్ వచ్చిన తర్వాత బాక్స్ మీద జస్ట్ సెలెక్ట్ చేసి ఫార్ములా బార్‌లోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు పెట్టి 12316 మీద కొట్టి ఎంటర్ కొట్టా. సో నాకు ఆ నెంబర్ ఆల్రెడీ పాపులేట్ అవుతుంది చూడండి. ఓకే. సైజ్ పెంచుకోవాలనుకుంటే సైజ్ నెంబర్ పెంచుకుంటున్నాను సైజ్. చూడు. సైజ్ పెంచుకున్నా. ఓకే. ఇప్పుడు ఈ సైజ్ చూడండి 12316 యాక్సిడెంట్స్ ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా పివోట్ టేబుల్స్‌లో స్లైసర్ యాడ్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ యాడ్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేశాను అనుకో. నాకు ఇక్కడ ఏజ్ బ్యాండ్ స్లైసర్ ఒకటి తీసుకున్నా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18-30 ఉన్నది కావాలనుకో. 18-30 ఉన్నోళ్ళు ఇంతమంది యాక్సిడెంట్స్ ఈ ఏజ్‌లో ఉన్నోళ్ళు చేశారు. ఇందాక పివోట్‌లో వేసిన నెంబర్‌కి మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోండి. 31-50 ఉన్నోళ్ళు ఇంతమంది అంట. నువ్వు వేసిన పివోట్‌కి నేను ఇక్కడ మ్యాచ్ అవుతున్న నంబర్‌కి మ్యాచ్ అవుతుందో చెక్ చేయి. అన్నోన్ 1548 ఉన్నాయి. ఇవి ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక పివోట్ ఇక్కడ స్లైసర్ క్రియేట్ చేశాను నేను. ఓకే. చేతులు కడుక్కొని వచ్చేస్తాను. అయిందా స్లైసర్స్ మిగతా వాళ్ళకి? దొరకదు అలా పక్కన పెట్టండి. మిగతా వాళ్ళకి అవుతుందో చెక్ చేయండి. నాకు అవ్వట్లేదు సార్. దీని మీద ఇలా పెట్టరా? దీని మీద ఇలా పెట్టి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా బార్ లో అది పెట్టు. సేమ్ ఆ ఫామ్ లో అయితే వస్తుంది కానీ దాని తర్వాత ఎర్రర్ వస్తుంది. నాకు అర్థమైంది ఎందుకు రావట్లేదు నాకు అర్థమైంది. ఈ పివోట్ దగ్గర పివోట్ టేబుల్ అనలైజ్ దగ్గర దీని మీదకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ దగ్గర జనరేట్ పివోట్ డేటా ఉంది కదా, అది అన్చెక్ చేయండి. అప్పుడు అవుతుంది నాకు తెలిసి. స్క్రీన్ షేర్ చేయ దొరక నాకు అర్థమైంది. మీ ఇష్యూ ఏంటో నాకు అర్థమైంది. స్క్రీన్ షేర్ చేయి. నాకు అర్థమైంది. వెయిట్ ఫస్ట్ నువ్వు పివోట్ టేబుల్లోకి వెళ్ళు. ఫస్ట్ నువ్వు ఇదంతా తీసే చెప్తా. ఫార్ములా తీసే. ఫార్ములా అంతా తీసేసి జస్ట్ పివోట్ టేబుల్లోకి వెళ్ళు. జస్ట్ పివోట్ టేబుల్ మీద సెలెక్ట్ చేయి. పివోట్ టేబుల్ మీద పెట్టమన్నాను రా కర్సర్ని. పివోట్ టేబుల్ మీద పెట్టు. ఇప్పుడు పివోట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళు. పివోట్ టేబుల్ అనలైజ్ పైన డిజైన్ పక్కన ఆప్షన్ పైన లాస్ట్ నుంచి రెండోది హెల్ప్ పక్కన మెనూ బార్ లో రా. ఇట్ సైడ్ లో ఆప్షన్స్ ఉంది చూసావా? ఆప్షన్స్. నువ్వు పివోట్ టేబుల్ రికార్డింగ్ చూసే అర్జెంట్ గా రేపు. ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్ డ్రాప్ డౌన్ క్లోజ్ దిస్ వన్. డ్రాప్ డౌన్ జనరేట్ పివోట్ డేటా అన్చెక్ చేయి. ఇప్పుడు కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీద కూడా పెట్టు పివోట్ టేబుల్. ఇది కూడా అన్చెక్ ఉందా లేదా చెక్ చేయి. సింగిల్ ఈ కాలంలో ఉన్న పివోట్ చిన్న పివోట్ అది కూడా ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ మార్క్ ఉందా లేదా చెక్ చేయి. లేదు కాబట్టి వదిలేసాయి. లేక ఉండకూడదు అక్కడ టిక్ మార్క్. ఇప్పుడు పెట్టు. ఇప్పుడు జస్ట్ టైల్ మీద సెలెక్ట్ చేయి. టైల్ జస్ట్ క్లిక్ చేయి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టి 12316 మీద పాపులేట్ చేయి. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళు. లోపలికి వెళ్ళమన్నా జస్ట్ కర్సర్ క్లిక్ చేయమన్నా. ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 12316 మీద పెట్టు.
ఎంటర్. ఎస్. ఇప్పుడు సైజ్ నెంబర్ పెద్దది చేసుకో. వైట్ కలర్ కావాలంటే వర్డింగ్ వైట్ ఇచ్చుకో. లోపల ఫిల్లింగ్ రెక్టాంగిల్ ఫిల్ కలర్ బ్లాక్ ఇచ్చుకో, బాగుంటది. ఓకే, ఇన్ని యాక్సిడెంట్స్ ఏం తెలుస్తుందిరా. ఇప్పుడు అదే పివోట్ మీద స్లైసర్ ఒకటి యాడ్ చేసుకో. పివోట్ టేబుల్ అనలైజ్, ఫైండ్ పివోట్ టేబుల్ అనలైజ్, ఇన్సర్ట్ స్లైసర్. నాకు ఏ కావాలంటే ఎన్ని స్లైసర్లు కావాలంటే అన్ని స్లైసర్లు తీసుకోవచ్చు. అన్ని స్లైసర్ అది యాక్సిడెంట్ ఐడి ఎవరు తీసుకోడు, యాక్సిడెంట్ ఐడి అది. నాకెందుకు ఆ స్లైసర్ అది. ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ తీసుకుంటా, జెండర్ ఆఫ్ ద డ్రైవర్ తీసుకుంటా, ఎడ్యుకేషన్ లెవెల్ కావాలంటే తీసుకుంటా, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జంక్షన్ తీసుకుంటా. సివియారిటీ సివియారిటీ రోడ్ సర్ఫేస్ టైప్ తీసుకుంటా, లైట్ కండిషన్స్ తీసుకుంటా, వెదర్ కండిషన్స్ తీసుకుంటా, టైప్ ఆఫ్ కొలిజన్ తీసుకుంటా, కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ వద్దులే, యాక్సిడెంట్ సివియారిటీ తీసుకుంటా. చూడు ఎన్ని స్లైసర్లు వచ్చినాయో. ఇవన్నిటిని నీట్గా ఆర్డర్లో పెట్టాయి, ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పైన హెడ్రస్ లా పెట్టు. నువ్వు టైల్ మీద పెడుతున్నావు, కొంచెం ఫస్ట్ 2 స్లైసర్స్ కింద పెట్టు. ఓకే, టైల్ కిందకి లాగుతుందిలే. ఓకే, స్లైసర్స్ అన్ని ఒక కాలం బేస్డ్ మీద ఉన్నాయి. మల్టిపుల్ కాలమ్స్ మీద చేస్తారు అనుకో, అన్ని పక్క పక్కకు వచ్చేస్తాయి. ఒక స్లైసర్ మీద క్లిక్ చేయదు, ఒక స్లైసర్ మీద అక్కడ కాలమ్స్ ఒక్కటే ముందు రాసింది చూసావా, పైన బటన్స్ లోకి వెళ్ళు, స్లైసర్స్ బటన్స్ మెనూలోకి వెళ్ళు, రిబ్బన్లోకి వెళ్ళు, బటన్స్ లో కాలమ్స్ 1 అని ఉంది. కాలమ్స్ లోపల 1 ఉంది పైన. అది ఇన్ కేసు అక్కడ ఫస్ట్ స్లైసర్ లో ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4 5 అని ఉన్నాయి లోపల ఫిల్టర్ లో. ఇప్పుడు కాలం 5 చేశాను అనుకో, 5 పక్క పక్కన వస్తాయి. 5 చేయి. చూడు అన్ని పక్క పక్కన వచ్చినాయి. అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకో నీట్గా. ఈ సైజ్ అన్ని కిందకి లాక్కొని కిందకి లాగే పూర్తిగా. ఇప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకో. ఫస్ట్ కింద ఉన్న స్లైసర్ని ఫస్ట్ అడ్జస్ట్ చేయరా, అవన్నీ పక్కన లాగదు కానీ తర్వాత. ఈ కింద నుంచి మీదకి లాగు, ఆ స్పేస్ వద్దు నాకు వైట్ది. ఇది అలా ఉంచు. అన్ని స్లైసర్లు అలాగే చేయి, కాలమ్స్ లోకి అడ్జస్ట్ చేసుకో. జగదీష్, నాకు రాలే ఆప్షన్ ఇన్సర్ట్ చేశాక షేప్. స్క్రీన్ షేర్ చేయండి వీలోపు. లావణ్య స్క్రీన్ షేర్ చేస్తున్నా. కనిపిస్తుందా?
లేకపోతే స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. రావట్లా. ఏటి రావట్లేదు? అదే ఈక్వల్ టు ఈ నెంబర్ పెట్టాలి కదా! ఫస్ట్ పివట్ టేబుల్ మీద నొక్కు. ఏదో ఒక పివట్ టేబుల్ మీద సెలెక్ట్ చేయి. ట్రై చేసా. పివట్ టేబుల్‌లోకెళ్ళు. ఆప్షన్స్ అనే ఆప్షనే రావట్లేదు నాకు. ఆగు. యాక్షన్స్‌లోకెళ్ళు. యాక్షన్స్. షో డీటెయిల్స్. నో వెయిట్. ట్రై చేసా. లాస్ట్‌లో షో ఆప్షన్ ఉంది చూడు. షోలోకెళ్ళు. దీంట్లో జస్ట్ ఫీల్డ్ సెట్టింగ్స్ హ్మ్. బటన్ వస్తుంది. జనరేట్ పివట్ డేటా. ఓకే. ఓకే. టైల్‌లోకెళ్ళి ఈ టైలా? టైల్ మీద సెలెక్ట్ చేయి జస్ట్. జస్ట్ టైల్ మీద సెలెక్ట్ చేయి. ఓకే. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఫార్ములా. అక్కడ కాదు. పైన ఫార్ములా బార్‌లో పెట్టాలి. అది అసలు అవ్వట్లేదు. అసలు ఈక్వల్ టు ఎంటర్ అవ్వట్లా నాకు. ఇది ఎక్సెల్ కాదు. గూగుల్ షీట్ అయి ఉంటది అందుకే. కాదు. నువ్వు ఎక్సెల్ కాదు అందుకే. 365 కోపైలట్ ఇది. అందుకే అవ్వట్లే. సరిపోయింది. ఓకే. ఎక్సెల్‌లోనే వద్దు నాకు తెలిసి. ఆగు. అక్కడ ఎడిటింగ్ అని ఉంది చూసావా? ఎడిటింగ్. ఉంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ డెస్క్‌టాప్ ఆప్షన్ ఇవ్వలేదు ఏంటి మీకు? ఓపెన్ ఇన్ డెస్క్‌టాప్ అవ్వదు అది? నాకు ఆప్షన్ ఎక్సెల్ లేదు నా దాంట్లో. నాకు యాక్సెస్ డెస్క్‌టాప్‌లో లేదు. ఎక్సెల్ లేదు అందుకని. ఓకే. ఓకే. సరే. ఇట్స్ ఓకే. యాహ్! ఓకే. దుర్గా నువ్వు చేస్తావా? అడ్జస్ట్ చేస్తావని? అమృత అండ్ బ్యాచ్ చేస్తున్నారా మీరు లేదా? చేస్తున్నాను సార్. వస్తుందా డాష్‌బోర్డ్? వస్తుంది సార్. అన్ని కాలమ్స్ ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వకపోతే కాలమ్స్ 3 పెట్టుకో. పైకి కిందకి వస్తాయి. టైప్స్ ఆఫ్ జంక్షన్స్ ని 3 కింద మార్చు. లేదా 4 కింద పెట్టు బాగుంటది. టైప్స్ ఆఫ్ జంక్షన్స్ స్లైసర్ ఉంది కదా, అవి అన్ని ఒక లైన్ లో పెద్దగా కనబడుతుంది కదా. 4 పెట్టుకున్నాం అనుకో, 4 పైన 4 కింద వస్తాయి. దగ్గరికి లాక్కో, అది కొంచెం విడ్త్ తగ్గించుకో. ఇంకా తగ్గించవచ్చు విడ్త్. ఇంకా తగ్గించవచ్చు. పేర్లు కనబడించినంత వరకు తగ్గించవచ్చు. ఓకే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా 3 పెట్టుకో, బెటర్. 3 కాదు కానీ 4. 3 పెట్టినా 4 పెట్టినా పర్లే. గౌతమి నీకు అవుతుందా? స్లైసర్ వస్తుంది కానీ కాలం రావట్లేదు పైన. స్క్రీన్ షేర్. ఏంది ఇది? స్లైసర్లు విడితే తగ్గించరా కింద నుంచి? డ్రాగ్ చేయమంటున్నారా? మీదకి డ్రాగ్ చేయి. ఒరే ఆ మధ్యలో సెలెక్ట్ చేసి ఇది కొంచెం విడ్త్ పెంచి హైట్ తగ్గించు. అది విడ్త్ అంటారు. హైట్ కంటే కింద నుంచి మీదకి లాగు. కాదు, ఇప్పుడు ఇక్కడ మనకి స్లైసర్ క్లిక్ చేసాక ఇక్కడ మన కాలం 1 పైన వస్తుంది కదా, అది ఎందుకు రావట్లేదు? స్లైసర్ మీద క్లిక్ చేయి. స్లైసర్ మీద పెట్టావు కర్సర్, ఎందుకు రావట్లేదు? వస్తుంది కదా. ఓకే ఓకే. విడ్త్ హైట్ తగ్గించు.
అన్ని అలాగే హైట్లు తగ్గించు నీట్గా. నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఆపేసాయి నువ్వు. నా స్క్రీన్ కనబడుతుందా? చూడు, నేను ఫట్ ఫట్ అని వేస్తాను చూడండి. స్లైసర్లు ఎలా వేయాలంటే ఫట్ 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 అని వేయాలన్నమాట. ఇప్పుడు ఇది ఒక స్లైసరా, దడ పక్కకు లాగండి. తర్వాత స్లైసర్ మీద క్లిక్ చేయండి, స్లైసర్లోకి వెళ్ళండి, టక్ టక్ క్లిక్ చేయండి. ఓకే 5 ఇది ఓకే, బాగానే ఉంది. హైట్ తగ్గించేయండి, మీద తెండి, ఈ స్లైసర్ కిందకి తెండి. ఓకే, నెక్స్ట్ ఇది ఒక స్లైసర్ అయిపోయింది. ఓకే, తగ్గించుకోండి, ఇంకొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇంతవరకు పేరు కనబడినంత వరకు ఓకే. సో ఇది అయిపోయింది. ఓకే, నా కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఐడి కట్ చేసి ఇక్కడ ఎక్కడో మూల పేస్ట్ చేసుకుంటాను కనబడకుండా. ఓకే, సో ఈ టైల్ ఇక్కడ పెట్టా. ఓకే, ఈ స్లైసర్ ఇక్కడ పెట్టా. ఓకే, ఇంకేం స్లైసర్స్ కావాలి నాకు? నేను పివోట్ మీద పెట్టుకొని ఇంకేం స్లైసర్స్ కావాలంటే నేను పివోట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్ళి స్లైసర్లోకి వెళ్ళి ఏ కావాలి, ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ కావాలి, సెక్స్ ఆఫ్ ద డ్రైవర్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, లైట్ కండిషన్స్, వెదర్ కండిషన్స్, యాక్సిడెంట్ సివియారిటీ కావాలి నాకు. ఓకే, ఫట్ ఇది ఆల్రెడీ వేస్తాను నేను కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. జెండర్ కావాలి, జెండర్ ఫట్ స్లైసర్ 3 ఓకే వేస్తాను, పెట్టేసా. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మొత్తం 6 ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకుంటా. 3 పెట్టుకొని ఇలా పెట్టుకుంటా. ఓకే, ఒకదాని కింద ఒకటి పెట్టుకోవచ్చా? పెట్టుకోండి అలా కావాలండి. డాష్బోర్డ్ నీట్గా కనబడినట్టు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇలాగా. ఓకే, లైట్ కండిషన్స్ 3 4 ఉన్నాయి. ఓకే, ఈ లైట్ కండిషన్స్ ఇలా పెట్టుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏముంది, వెదర్ కండిషన్స్. వెదర్ కండిషన్స్ చూడడానికి నాకు ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి. సో స్లైసర్ నేను ఎన్ని పెట్టుకుంటా, 3 కాలమ్స్ పెట్టుకుంటా. ఓకే, 3 కాలమ్స్ పెట్టి 4 పెట్టుకుంటా, లేకపోతే 4 పెట్టుకుంటా, 5 పెట్టుకుందాం. 5 పెట్టుకుంటే ఇలా వచ్చింది, టక్ 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 పెట్టేసా. ఓకే, ఈ టైల్ ఇక్కడ పెట్టుకుంటా. ఇది కొంచెం డ్రాగ్ చేసి ఎడ్జ్లో పెట్టుకుంటా. ఇది కొంచెం కింద డ్రాగ్ చేస్తా, కిందకి డ్రాగ్ చేస్తా, ఇది కిందకి డ్రాగ్ చేస్తా. ఓకే, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొక కాలం పెంచుదాం. స్లైసర్ ఇంకొక కాలం మీద 5 అవుతాయి. ఓకే, సైజ్ నేను 90 పెడతా, 80 పెడతా. ఓకే, ఇది 6 పెడదాం, 7 పెడదాం. ఓకే, బిలో 1 year నో లైసెన్స్. ఓకే, అది పెట్టేసా. ఓకే, నవ్ యాక్సిడెంట్ సివియారిటీ 012 ఉంది, 012ని 012 ఇలా పెడతా. వెదర్ కండిషన్స్ 3 కాలమ్స్ పెడదాం, 4 కాలమ్స్ పెడదాం లేకపోతే. ఓకే, 3 పెడదాం, 3 బాగానే ఉంది చూడడానికి. ఓకే, 3 పెట్టేసా, అయిపోయింది నా స్లైసర్స్. సో స్లైసర్స్ అన్నీ ఒక ఆర్డర్లో వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఒక టైల్ క్రియేట్ చేశాను కదా, ఈ టైల్కి పైన హెడ్డింగ్ ఏమైనా పెడదాం అనుకుంటే ఓకే, ఈ టైల్కి ఒక రెక్టాంగిల్ హెడ్డింగ్ క్రియేట్ చేసుకోండి. ఫార్మ్స్, ఇల్లస్ట్రేషన్, షేప్స్. ఓకే, ఒక రెక్టాంగిల్ పైన ఒక హెడ్డింగ్, దాంట్లో లోపల టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకే, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ నేను ఇది పెద్దగా ఇలా చేసి హోమ్ అని చెప్పేసి ఓకే ఇలా పెడుతున్నా. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని పెడదాం. టోటల్ నెంబర్ అదంతా అక్కర్లేదు, టోటల్ యాక్సిడెంట్స్. ఓకే, టోటల్ యాక్సిడెంట్స్ అని హెడ్డింగ్ పెట్టి ఓకే, టోటల్ యాక్సిడెంట్స్ ఇలా పెట్టి ఇలా పెద్దది క్రియేట్ చేశా. ఈ నెంబర్ని కొంచెం పెద్ద చేసుకోండి. 24 ఉంది కదా, 30 40 పెడదాం. ఓకే, ఈ మధ్యలోకి రావడానికి మధ్యలో పెట్టుకోండి, సెంటర్ అలైన్మెంట్లో మధ్యలో పెట్టుకోండి. సో టోటల్ యాక్సిడెంట్స్ అనేది ఇలా వచ్చిందిరా. ఓకే, ఇది కూడా సెంటర్ అలైన్మెంట్ చేసుకోండి. ఓకే, ఇది బ్లాక్ చేసుకుంటాను కలరు, లోపలిది బ్లాక్, వర్డింగ్ ఏమొచ్చి వైట్. ఓకే, ఇది కూడా బ్లాక్, వర్డింగ్ ఏమొచ్చి వైట్. లేదా ఇది వర్డింగ్ కలర్ బ్లాక్ లేకుండా సార్, పివోట్ టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి? పివోట్ టేబుల్ ఈ మూలకు ఉంది చూడండి. ఇప్పుడు ఒక పివోట్ వేసారు కదా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మేల్ డ్రైవర్స్ 18 to 30 ఎంతమంది యాక్సిడెంట్ చేశారో ఆ 2 సెలెక్ట్ చేస్తే నాకు ఇవన్నీ వచ్చేస్తాయి డేటా. చూడండి, మేల్ 18 to 30 లోపల 4150 యాక్సిడెంట్స్ చేశారు. నాకు ఫీమేల్
18-30 లోపల 55 మెంబర్స్ చేశారు. ఫీమేల్ 31-50 మెంబర్స్ లోపల 39 మెంబర్స్ యాక్సిడెంట్ చేశారు. ఫీమేల్ 31-50 లైసెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేశారంటే అది కూడా క్లిక్ చేశాను అనుకో 5 మెంబర్స్. అందులో నార్మల్ టైంలో రైనింగ్ టైంలో ఉంది. అందులో నార్మల్ టైంలో ఎంతమంది చేశారంటే 4, రైనింగ్ టైంలో ఎంతమంది చేశారంటే 1. ఓకే, అలాగా ఇన్ డీటెయిల్గా మీరు నెంబర్లు స్లైసర్ల మీద పెట్టి చూసుకోవచ్చు. అది స్లైసర్స్ తాలూకు యూజ్. ఓకే, సో ఇప్పుడు స్లైసెస్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను ప్రెసెంట్. రిమూవ్ చేయాలంటే ఈ ఫిల్టర్ లాస్ట్ మీద క్లిక్ చేయాలి నేను. ఓకే, సో ఇది నా టోటల్ యాక్సిడెంట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఇప్పుడు పివోట్ టేబుల్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకుంటా. చూడండి, కంట్రోల్ కాపీ, కంట్రోల్ వి చేసి ఈ పివోట్ టేబుల్లో నేను ఏం చేస్తున్నానంటే ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ లాగుతున్నా. ఓకే, లాగిన తర్వాత నాకు ఈ పివోట్ ఇలా వచ్చింది. ఓకే, ఈ పివోట్ టేబుల్ మీద నేను ఒక రికమెండెడ్ చార్ట్ ఏదైనా వేసుకుంటా. బార్ గ్రాఫ్ చూపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేస్తాను అనుకో, బార్ గ్రాఫ్ వచ్చింది. ఓకే, చూడండి బార్ గ్రాఫ్ డిస్ప్లే అవుతుందా. ఈ బార్ గ్రాఫ్ పైన నాకు నెంబర్ లైన్ చూపించట్లేదు కాబట్టి ప్లస్ దగ్గరికి వెళ్ళి డేటా లేబుల్స్ మీద క్లిక్ చేసుకుంటే నాకు నెంబర్లు వస్తున్నాయి. చూడండి, నెంబర్స్ వస్తున్నాయి. ఈ నెంబర్లు కాకుండా నాకు పర్సెంటేజెస్ కావాలి అనుకుంటున్నారు అనుకో, పివోట్ టేబుల్లో మీరు కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో షో ఫీల్డ్ లిస్ట్ చేసి, ఓకే, కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్స్ మీరు ఏం చేస్తారంటే వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి షో వాల్యూ యాజ్ నో క్యాల్కులేషన్ కాకుండా కాలం టోటల్ పెట్టుకోండి. ఓకే, ఇన్ని యాక్సిడెంట్స్ జరిగిన దాంట్లో 34% 18 to 30 వాళ్ళు చేశారు, 33% యాక్సిడెంట్స్ 31 to 50 ఏజ్ ఉన్న వాళ్ళు చేశారు, 12 ఏమొచ్చి వీళ్ళు చేశారు, 6 ఏమొచ్చి వీళ్ళు చేశారు, 12% మనకు తెలియదు. సో ఇక్కడ కూడా గ్రాఫ్ ఆటోమేటిక్గా పర్సంటేజ్ల పైన అప్డేట్ అయిపోయినాయి. చూడండి, సో నెంబర్లు కూడా పైన ఇలా పెడుతున్నా పెద్దగా. ఓకే, నెక్స్ట్ ఇది చూపించకూడదు అంటే డిలీట్ చేసేయండి. ఓకే, ఓన్లీ నాకు నెంబర్స్ XY యాక్సెస్ ఇది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఏజ్ది పెద్ద చేస్తున్నా, 1850 బోల్డ్ చేస్తున్నా. ఓకే, నాకు ఈ కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఈ బార్లు కూడా కనబడకూడదు అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ ఆన్ చార్ట్స్ కొడితే ఆ రెండు హైడ్ అయిపోతాయి. నాకు ఈ గ్రిడ్ లైన్ కూడా కనబడకూడదు అంటే ప్లస్లోకి వెళ్ళి గ్రిడ్ లైన్ అన్చెక్ చేయండి, గ్రిడ్ లైన్స్ పోతాయి. ఓకే, ఈ టోటల్ లెజెండ్ కూడా కనబడకూడదు అంటే రైట్ క్లిక్లోకి వెళ్ళి లెజెండ్ హైడ్ చేయొచ్చు, లెజెండ్ డిలీట్. ఓకే, సో డిలీట్ చేస్తే నాకు లెజెండ్ కూడా డిలీట్ అయిపోయింది. సో ఐ కెన్ సీ ద డేటా ఇస్ లైక్ దిస్. హెడ్డింగ్కి వెళ్ళి టైటిల్ మీరు మార్చుకోండి, యాక్సిడెంట్స్ ఏజ్ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏజ్ వైజ్ ఎవరెవరు చేశారు బోల్డ్ చేసి మళ్ళీ దీన్ని కూడా హెడ్డింగ్ కొంచెం పెద్ద చేసుకోండి. ఓకే, సో దీని వెనకాతల కలర్స్ మార్చుకోవాలి అనుకుంటే మీరు బ్రష్ సింబల్లోకి వెళ్ళి, ఓకే, కలర్స్లోకి వెళ్ళి ఏ కలర్ కావాలి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ పెడుతున్నాను అనుకో. ఓకే, నెక్స్ట్ ఏం కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ బార్స్కి ఆ కలర్స్ పెట్టుకోండిరా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి. ఓకే, కొంచెం నాకు చార్ట్ కొంచెం 3D లెవెల్ అలా కావాలంటే ఇక్కడ రికమెండెడ్ స్టైల్స్ వస్తాయి. ఓకే, నాకు ఆ రికమెండెడ్ స్టైల్స్ ఏం వద్దు అంటే తీసేయండి, అవసరం లేదు అది. ఓకే, వెనకాతల ఫిల్ నాకు వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ కాకుండా ఇంకేదైనా కలర్ పెట్టుకోవాలంటే లైట్గా ఇలాంటి కలర్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఏ కలర్ పెడదాం, ఇలా కలర్స్ పెట్టుకోవచ్చు. కలర్ సాలిడ్ కలర్ కాకుండా ఇలా కలర్స్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకే, మంచి కలర్స్, నా కలర్స్ అంతగా తెలియవు, మీరు ఏ కలర్స్ పెట్టుకుంటే బాగుంటుందో చూసుకోండి. బ్లాక్ పెడదాం వాళ్ళు. ఓకే, బ్లాక్ పెడితే మీరు వర్డింగ్ మాత్రం వైట్ చేసుకోవాలి. అప్పుడు వైట్ చేసుకుంటే బాగుంటాయి నెంబర్స్. వైట్ వర్డింగ్ వైట్, ఇది కూడా వైట్, ఇది వైట్ కాదులే బ్లాక్ చేద్దాం. ఓకే, సో ఇది గ్రీన్ కలర్ బాగాలేదు కాబట్టి ఇది డూ సమ్ ఏదైనా మంచి కలర్ చెప్పండి రా, ఆరెంజ్. ఓకే, ఇలా కలర్ చేసుకున్నాం చూసారా. ఇలా కలర్స్ వచ్చిన తర్వాత ఇది కొంచెం దగ్గర చేయండి నీట్గా. ఓకే, ఒక గ్రాఫ్ అయిపోయింది. పర్సంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి ఒక గ్రాఫ్ కనిపెట్టారు మీరు. ఈ గ్రాఫ్ తీసుకొచ్చి, ఓకే, ఈ గ్రాఫ్ తీసుకొచ్చి నీట్గా కింద పెట్టండి. ఒక గ్రాఫ్ అయిపోయింది. ఏంటి, ఒక బార్ చార్ట్ క్రియేట్ చేసి కొంచెం దగ్గర చేసుకోండి. ఓకే, ఒక బార్ గ్రాఫ్ వేసి ఇలాగ మీరు ఏం చేశారంటే కొంచెం దగ్గర చేసుకోండి, కొంచెం కిందకి. ఓకే,
కింద వేసుకొని యువర్ సేయింగ్ బార్ గ్రాఫ్ రిప్రజెంట్స్ దిస్ పర్సెంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏజ్ వైస్. ఇప్పుడు నాకు ఇంకేం కాపీ పేస్ట్ చేసుకొని పివోట్ ఇంకేం వేసుకోవచ్చు నేను. ఏజ్ బ్యాండ్ తీసేసి సార్ నేను ఏం చేస్తున్నానంటే సెక్స్ ఆఫ్ ద డ్రైవర్ పెడుతున్నా. ఫీమేల్ ఎంతమంది చేశారు? 5% యాక్సిడెంట్స్ ఫీమేల్ చేసినవి, 92% మేల్ చేసినవి, 1% ఎవడ చేసినో తెలియదు. సో దీని మీద నాకు బెస్ట్ చార్ట్ ఏంటి? ఫీమేల్ అన్నోన్ దీని మీద పై చార్ట్ ఇస్ ద బెస్ట్ చార్ట్. సో ఇన్సర్ట్లోకి వెళ్ళి పై చార్ట్ మీద క్లిక్ చేయండి. 2D పై తీసుకుంటారు, 2D పై తీసుకోండి, లేదా 3D పై కావాలంటే 3D పై పైవోట్ చార్ట్ కూడా వాడొచ్చు కదా మనం. ఆ పైవోట్ లో కూడా ఒక చార్ట్ వస్తది కదా, అది కూడా పెట్టుకోవచ్చు కదా. పివోట్ మీదే కదా చార్ట్స్ చేస్తున్నాను నేను. నువ్వు ఏ చార్ట్ అంటే అయినా ఇప్పుడు పివోట్ మీరు ఇన్సర్ట్ లో ఒక చార్ట్ ఉంటది మనకి రికమెండెడ్ చార్ట్స్. మళ్ళీ పివోట్ టేబుల్ లో కూడా ఒక రికమెండెడ్ చార్ట్స్ ఉంటది కదా. ఇక్కడ కూడా ఉంటది. ఎస్, ఇది అంటున్నా. ఇక్కడ డైరెక్ట్ గా వేసేవంటే వేసుకోవచ్చు. రికమెండెడ్ చార్ట్స్ లో బార్ చూపిస్తున్నాడు, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ మీ. ఇది అంత అంటే రికమెండెడ్ లో చూపిస్తున్నాడు, బార్ కూడా బాగానే కనబడుతుంది, కానీ ఎక్కువ డేటా ఉన్నప్పుడు బార్ చూపిస్తే బాగుంటది. ఇలా ఫీమేల్ మేల్ తక్కువ డేటా ఉన్నప్పుడు పర్సంటేజెస్ మీద నాకు బెస్ట్ చార్ట్ ఇస్ పివోట్ చార్ట్, సారీ 2D పై చార్ట్. ఇప్పుడు ఇలా పై చార్ట్ వేసుకున్నాను అనుకో, చూడండి నాకు ఈజీగా నేను ఇప్పుడు లేబుల్స్ పెట్టుకొని డేటా లేబుల్స్. ఓకే, ఇది కొంచెం పక్కకు జరుపుకొని స్లైట్గా పక్కకు జరపండి. ఓకే, ఇది కొంచెం పక్కకు జరపండి. ఓకే, ఎవరెవరు ఏ పర్సంటేజ్ చేశారో బోల్డ్ చేసుకొని సెలెక్ట్ చేసి సైజ్ కొంచెం పెంచుకోండి. ఓకే, ఈ హెడ్డింగ్ కొంచెం మీదకి తీసుకెళ్ళి ఇది హైడ్ చేసేయండి. హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్ ఆన్ చార్ట్. ఓకే, ఇది కొంచెం పెద్ద చేసుకో చార్ట్ని. ఓకే, ఇది కొంచెం టైటిల్ ఏం చేస్తానంటే టైటిల్ని జెండర్ వైజ్ యాక్సిడెంట్, జెండర్ పర్సెంటేజ్ ఆఫ్ జెండర్ యాక్సిడెంట్, జెండర్ మేడ్ యాక్సిడెంట్ పర్సెంటేజ్, జెండర్ మేడ్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ హెడ్డింగ్ పెట్టేసిన. ఓకే, 20 పెడదాం. 20 పెట్టేసి ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీదకి పెట్టుకున్నా. ఓకే, ఇది కొంచెం కిందకి పెట్టుకోండి గ్రాఫ్స్ ఇవి ఇట్లాగా. ఓకే, కావాలంటే ఇలా చూపించుకోండి, బయటకైనా చూపించుకోవచ్చు. ఓకే, ఏదో లోపల పెట్టేది ఎలా కావాలంటే అలా పెట్టుకుంటా. లెజెండ్స్ వద్దు అనుకుంటే లెజెండ్స్ మీకు దీనికి కావాలి కాబట్టి ఇది కొంచెం పెద్ద చేసుకోండి. ఇది కూడా పెద్ద చేసుకోండి. లెజెండ్స్ ఫీమేల్ మేల్ అన్నోను కనబడడానికి. ఓకే, చేసుకొని ఇది కొంచెం బోల్డ్ చేసుకొని కొంచెం 24 కూడా. ఓకే, ఇది కూడా మధ్యలోకి చేసుకోండి. ఓకే, ఇది అలా వచ్చింది జెండర్ మేడ్ యాక్సిడెంట్. సో 92.86% మేల్ చేశారు, 5.69% ఫీమేల్ చేశారు, 1.45% అన్నోన్, మనకు తెలియదు ఎవరు చేశారు. సో ఈ 3 సెగ్మెంట్స్ ఇవి. ఓకే, సో ఇది కూడా చేసేసారు. దీనికి కూడా కలర్స్ కావాలంటే బ్రష్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్స్ పెట్టుకోండి. ఈ కలరే బాగుంది యాక్చువల్గా. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ ఫిల్ దగ్గరికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లాక్ చేసుకుంటాను మళ్ళా. ఓకే, ఇవి ఎడిటింగ్లో మళ్ళా వర్డ్స్ ఏమొచ్చి ఇది కూడా వైట్, ఇవి కూడా వైట్. ఓకే, చేసేసుకున్న. జెండర్ మేడ్ యాక్సిడెంట్ కూడా వచ్చేసింది నాకు పై చార్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది కూడా రైట్ సైడ్కి వచ్చి ఓకే నేను ఇలా పెడుతున్నాను, పక్కన పెడుతున్నా. ఓకే, ఈ స్లైసర్స్ కూడా కలర్లు కావాలంటే చేసుకోవచ్చు. చూడండి, ఒక స్లైసర్ మీద క్లిక్ చేసి స్లైసర్స్ కూడా కలర్లు కావాలంటే కలర్లు చేసుకోవచ్చు. స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ స్లైసర్స్కి. డార్క్ కావాలంటే డార్క్, ఇట్లా డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ ఉంది. ఒక్కొక్క స్లైసర్కి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు మీరు. ఓకే, దీనికి ఒక కలరు, దీనికి ఒక కలరు, నెక్స్ట్ ఇంకేమున్నాయి స్టైల్స్, ఇదొక కలరు. ఓకే, ఇదొక కలరు. ఓకే, ఇదొక కలరు, నెక్స్ట్ ఇదొక కలరు. ఓకే, సో చూడండి స్లైసర్స్ కూడా నేను కలర్స్ వేసేసా. ఓకే, సో టోటల్ యాక్సిడెంట్స్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇది ఇక్కడ పెడుతున్నాను. సార్ ఆ, ఆ జెండర్ మేడ్ది ప్రైవేట్ టేబుల్ చూపించండి. అదే ఆ వాల్యూ ఎక్కడ వేసారు? ఇగో ఇక్కడ వేసాను కదా పక్కన జెండర్. కాలంలోకి తీసుకురావాలా? రోస్ లోకి సెక్స్ ఆఫ్ ద డ్రైవర్, జెండర్ తీసుకురా. నువ్వు పివోట్ టేబుల్ క్లాస్ చూస్తే కానీ నీకు ఏం అర్థం కావు. పివోట్ టేబుల్ క్లాస్ చూడాలి. సరే, కానీ ఇప్పుడు మీరు అక్కడ ఏ ఇయర్ పెడితే ఆ ఇయర్‌లో ఉన్న కౌంట్ వచ్చేది కదా సార్.
ఆ! అది నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చూడు. ఏమో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ అని కొట్టాననుకో, నాకు 2 చార్ట్‌లు అప్‌డేట్ అవుతున్నాయి చూసుకోండి. చూడండి. ఫీమేల్ అని కొడితే ఫీమేల్ తాలూకా పర్సెంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్ సైజ్ వచ్చింది. నెక్స్ట్ ఈ డేటా కొంచెం కరెక్ట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద కలర్స్ అనుకుంటాను. ఓకే. ఎందుకు కరెక్ట్ అవుతుందిరా? చూడండి. మేల్ అని నొక్కగానే మేల్ అంటే ఇక్కడ మొత్తం మేలే చూపిస్తుంది కాబట్టి 100 అని చూపించేస్తది ఈ చార్ట్‌కి. ఓకే. అది కరెక్ట్ కాదు. మొత్తం 3 కంపేర్ చేసినప్పుడు ఇట్ విల్ షో ద కంప్లీట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 2 చూపిస్తున్నాను అనుకో, మేల్, ఫీమేల్ 2 కంట్రోల్ పెట్టి నొక్కాననుకో, ఇది మేల్, ఇది ఫీమేల్ అని చూపిస్తుంది. మొత్తం మేల్, ఫీమేల్ తాలూకా యాక్సిడెంట్ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను మేల్ అండ్ ఫీమేల్‌లో 18-30 కావాలనుకో, 18-30 నొక్కినప్పుడు ఫీమేల్ అండ్ మేల్‌లో 18-30% ఆల్మోస్ట్ ఎక్కువ యాక్సిడెంట్స్ చేశారు. 100% యాక్సిడెంట్స్ వీళ్ళిద్దరూ కలిపి 100% 18-30 లోపల ఉన్నోళ్ళు చేశారు. అండ్ జెండర్ మేడ్ యాక్సిడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 98.69 ఇదే. 1.31 ఫీమేల్ చేశారని చూపిస్తుంది. అందులో 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎంతమంది చేశారనుకో, 1-2 ఇయర్స్ మీద క్లిక్ చేసామనుకో, 18-30 1-2 ఇయర్ ఉన్నోళ్ళు 98.62, 1.38. ఫస్ట్ ఈ ఈ స్లైసెస్ అనేవి అన్ని పివోట్లు కనెక్ట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. స్లైసర్‌లోకెళ్ళి రిపోర్ట్ కనెక్షన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ 3 పివోట్ టేబుల్స్ ఉన్నాయి. 3 పివోట్ టేబుల్స్ క్రియేట్ చేసాం. అన్ని క్లిక్ చేసి ఉన్నాయి కాబట్టి ఓకే. కొన్నిసార్లు కనెక్షన్స్ ఉండవు. కనెక్షన్స్ లేకపోతే కనెక్షన్ చేసుకోవాలి. లేదంటే మీ స్లైసర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ గ్రాఫ్‌లు అప్డేట్ అవ్వవు. ఓకే. గ్రాఫ్‌లు అప్డేట్ అవ్వాలి అంటే స్లైసర్‌లోకెళ్ళి రిపోర్ట్ కనెక్షన్స్‌లో ఆ పివోట్ టేబుల్స్ మీరు ఏదైతే 3 పివోట్ టేబుల్స్ క్రియేట్ చేశారో 1, 2, 3 ఈ 3 కనెక్షన్‌లో ఉండాలి కాబట్టి క్లిక్ ఆన్ ఓకే చేయండి. అప్పుడే మీ గ్రాఫ్స్ కూడా అప్డేట్ అవుతాయి. లేదంటే అప్డేట్ అవ్వదు. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు జెండర్ మేడ్ యాక్సిడెంట్ ఏసాను. ఇంకేమేయొచ్చు? ఏ వెదర్ కండిషన్స్‌లో అయింది ఎయొచ్చు. ఇంకా ఇంకేమేయొచ్చురా? సివియారిటీ మీద ఎయొచ్చు గ్రాఫ్. అంటే వెరైటీ గ్రాఫ్‌లు ఎయ్యండిరా మీరు. అంటే జస్ట్ థింక్ చేయడమే. ఇంకో పివోట్ క్రియేట్ చేస్తున్నాను. జెండర్ అండ్ సివియారిటీ పెట్టు. టెక్స్ట్ ఆఫ్ డ్రైవర్ తీసేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దేని మీద ఎయొచ్చు నేను? జెండర్ అండ్ సివియారిటీ పెట్టు. లైక్ ఏ జెండర్ ఎంత చేశారు. సివియారిటీయా? జెండర్ డేటా అసలు పెద్దగా ఏం లేదు. ఫీమేల్ చాలా తక్కువ యాక్సిడెంట్ చేశారు కాబట్టి జెండర్ వేస్ట్. సో ఏదేస్తే బెస్ట్? సివియారిటీ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ సివియారిటీ ఏద్దాం లేకపోతే. లేదా టైప్స్ ఆఫ్ రోడ్ సర్ఫేస్ టైపును లేదా టైప్స్ ఆఫ్ జంక్షన్స్ అండ్ సివియారిటీ ఏద్దాం. టైప్స్ ఆఫ్ జంక్షన్స్ యాక్సిడెంట్ ఐడి ఏద్దాం. మేము ఓకే. వేస్తాం. మాకు చెప్పండి సార్. కౌంట్ ఆఫ్ ఐడి వెయిట్. కౌంట్ ఆఫ్ ఐడి. సారీ సమ్మరైజ్ వాల్యూస్ బై కౌంట్ ఆఫ్ ఐడి. ఇందులో నేను ఓన్లీ ఇన్ని వద్దు నాకు. ఎక్స్ షేప్ పెద్దగా యాక్సిడెంట్స్ లేవు కాబట్టి, టీ షేప్ పెద్దగా లేవు కాబట్టి, ఓ షేప్ అదర్ కూడా తీసేస్తాను. ఈ డేటా కూడా నాకు వద్దు. ఓన్లీ క్రాసింగ్, నో జంక్షను, నెక్స్ట్ అన్నోను, వై షేప్ ఇది మాత్రమే పెట్టుకుంటా డేటాలో. ఈ డేటా మీద మాత్రమే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాఫ్ వేద్దాం అనుకుంటున్నా. బార్ గ్రాఫ్. ఓకే. సో ఈ బార్ గ్రాఫ్ వేసి ఇవి హైడ్ వాల్యూ సెట్టింగ్స్ ఇవి హైడ్ చేసేస్తున్నా బటన్స్. నెక్స్ట్ ఇవి కూడా డిలీట్ చేసేస్తున్నాయి అక్కర్లారా. ఇవి కూడా ఉంచుకొని ఇది కూడా తీసేద్దాం. డేటా లేబుల్స్ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇది బోల్డ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సైజ్ పెంచుతున్నాను. ఓకే. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్ తీసేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ కింద ఉన్నది కంట్రోల్ బి చేసుకొని ఇది కొంచెం సైజ్ పెంచుతాను. ఓకే. వై షేప్ ఇదేంటి జంక్షన్ వైజ్ యాక్సిడెంట్స్. జంక్షన్ వైజ్ యాక్సిడెంట్స్. ఓకే. సో ఇది కూడా నేను ఏం చేస్తానంటే బ్లాక్ కలర్ and this wording will be in white color and junction heading is white color. I'll change this to little bit heavy. This one also I'll put to white color. Okay. This loop color I will change it to orange.
Okay. So this is junction wise accidents ra. Okay. So this one I'll put it over ఇది కొంచెం సైజ్ తగ్గించి జెండర్ వైజ్ యాక్సిడెంట్స్ ఏం చేస్తున్నానంటే ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ఇది ఇక్కడ పెడదాం, ఇది ఇక్కడ పెడదాం, ఇది ఇక్కడ పెడదాం, జెండర్ వైజ్ అయినా ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఇలా పెడుతున్నా. ఈ పివట్ టేబుల్స్ కట్ చేసి ఈ మూలకి ఎక్కడ పెట్టుకుంటా. పివట్ టేబుల్స్ అన్ని కట్ చేసి ఇక్కడెక్కడ మూల పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ఇలా 3 చార్ట్లు వేయరా. ఇంకేమైనా 3 చార్ట్లు వేసారనుకో మొత్తం ఒక డాష్ బోర్డ్లో అవుతుంది. ఓకే, నేను 3 చేస్తున్నాను ఎగ్జాంపుల్, మిగతా మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా 3 పెట్టేసిన తర్వాత ఒక అలైన్మెంట్లో పెట్టాను చూడండి నీట్గా. దీని మీద ఇంకా మీరు కలరింగ్స్ షేప్స్ కావాలంటే ఈ బ్రష్లోకి వెళ్ళి మీరు ఇంకా బాగా చేయొచ్చు. కలర్స్ అన్ని మీకు పెట్టి ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా మీరు అనుకుంటే ఇంకా బాగా చేయొచ్చు. ఓకే, ట్రై చేయండి మీరు. సార్ ఒకసారి ఈ రిపోర్ట్ కనెక్షన్స్ చెప్పరా? రిపోర్ట్ కనెక్షన్స్ అంటే ఏం లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 18 to 30 అని పెట్టాను అనుకో. 18 to 30 పెట్టినప్పుడు 3 మారుతున్నాయి చూడండి. 31 to 50 కొట్టినప్పుడు 3 మారుతున్నాయో చెక్ చేయండి. ఓవర్ 51 కొట్టినప్పుడు 3 మారుతున్నాయో చెక్ చేయండి. ఒక రెండు పెడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 to 30, 31 to 50 రెండు సెలెక్ట్ చేస్తున్నా కంట్రోల్ నొక్కుతూ. ఓకే, ఈ రెండు నొక్కుతున్నప్పుడు ఆ డేటా మొత్తం 3 విజువల్స్ కి మారుతుందో లేదో చెక్ చేయండి. మారట్లేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండే మారుతున్నాయి, ఇది మారట్లేదు అనుకో, దాని అర్థం ఏంటంటే ఈ స్లైసర్ దీనికి కనెక్ట్ అవ్వలేదని. ఆ కనెక్ట్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? ఆ స్లైసర్ మీద క్లిక్ చేసి ఆ స్లైసర్ లో రిపోర్ట్ కనెక్షన్స్ లో ఆ 3 పివోట్లో ఒకటి పివోట్ టేబుల్ కనెక్ట్ అవ్వలేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పివోట్ టేబుల్ 30ని కనెక్షన్ తీస్తాను అనుకో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఓవర్ 51 కూడా అండర్ 18 కూడా నొక్కుతున్నాను అనుకో. చూడండి, ఇది థర్డ్ పివోట్ 3 అది అనుకుంటా. చూడండి, అందుకే జెండర్ మీడియా యాక్సిడెంట్ మాత్రం మారట్లేదు, మిగతా 2 మారుతున్నాయి. చూడండి, అర్థమవుతుందా? చూడు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చూడండి, ఆ 2 మారుతున్నాయి కానీ మధ్యలో ఉన్నది మారట్లే. పివోట్ టేబుల్ 3 అది. అర్థమైందా? ఇప్పుడు కనుక నేను స్లైసర్ నొక్కి ఓకే రిపోర్ట్ కనెక్షన్స్ లో పివోట్ టేబుల్ 13 దీని మీద క్లిక్ చేసి ఓకే చేశాను అనుకో. ఇప్పుడు చూడండి, 3వది కూడా మారుతుంటది, మధ్యలోది కూడా మారుతుంది. చూడండి గౌతమి, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ వాస్ సేయింగ్? అర్థమైంది? ఇది టైల్ కూడా అప్డేట్ అవుతుంది. మీరు ఏ నొక్కుతుంటే అవన్నీ అప్డేట్ అవుతున్నాయి. చూడండి, అబౌవ్ 10 years ఉన్నోళ్ళు, బిలో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, అబౌవ్ 10 year ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు, ఇలా కావాలన్నప్పుడు నాకు ఎవరు చేస్తున్నారు. అబౌవ్ 10 years ఉన్నోళ్ళు ఎంతమంది యాక్సిడెంట్లు చేశారు చూడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా 10 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా క్రాసింగ్ జంక్షన్ లో 181 members యాక్సిడెంట్ చేశారు. అసలు ఏ జంక్షన్ లేకపోయినా సరే 302 యాక్సిడెంట్స్ జరిగాయి. వై షేప్ లో 410 యాక్సిడెంట్స్ జరిగాయి. ఓకే, అందులో మేల్ ఎక్కువ మంది చేశారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని ఏజ్లు చెక్ చేయాలనుకో, అన్ని ఏజ్లు పెట్టండి. అన్ని ఏజ్లు పెట్టిన తర్వాత అబౌవ్ 10 years ఎక్స్పీరియన్స్ లో ఓవర్ 51 అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా 12% యాక్సిడెంట్స్ చేశారు. ఓవరాల్ యాక్సిడెంట్స్ లో 34% మెంబర్స్, 34% ఆఫ్ ద యాక్సిడెంట్స్ అబౌవ్ 10 years వాళ్ళు చేసినవే. సో అందులో మొత్తం కౌంట్ ఎంత అంటే 2262 members. ఓకే, ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు. ఇంకా డాష్ బోర్డ్ కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇలా ఉంది. వెనకాల ఈ గ్రిడ్ లైన్స్ ఇదంతా చిరాగ్గా చెత్తగా కనబడుతుంది. చూసారా, వెనకాల గ్రిడ్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఈ గ్రిడ్ లైన్స్ అన్ని రిమూవ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే జస్ట్ డేటాలోకి వెళ్తారు, వ్యూలోకి వెళ్తారు. ఓకే, గ్రిడ్ లైన్స్ తీసేయండి. చూడండి, ఇప్పుడు మొత్తం వైట్ కలర్ వచ్చింది. చూసారు, వెనకాతలంతా వైట్ ఉంది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు స్లైసర్స్ కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోండి, ఇలాగా పక్కన ఉండేలాగా. ఓకే, కొంచెం నీట్గా ఇలాగా. ఓకే, ఐ వాస్ మేకింగ్ లిటిల్ బిట్ అడ్జస్టింగ్. ఓకే, వెదర్ కండిషన్స్ కొంచెం పక్కకు తెస్తున్నా. ఓకే, ఈ టోటల్ యాక్సిడెంట్స్ కూడా పక్కకు తెస్తున్నా. ఇలాగా ఇది కూడా కొంచెం పక్కకి ఇలా తెస్తున్నా. ఓకే, సో ఈ గ్రాఫ్స్ ఓకే.
ఈ గ్యాప్ ఫిల్ చేద్దాం. ఈ గ్యాప్ పొట్టిగా అలైన్‌మెంట్స్ ఉండేటట్టు చూసుకోండి నీట్‌గా. అన్నీ ఒకే షేప్‌లో నీట్‌గా ఒక దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఈ గ్రాఫ్స్ కొంచెం పక్కకు లాగుదాం. ఓకే. సో, ఇలా నీట్‌గా అలైన్ అయ్యేలా చూసుకోండి నీట్‌గా. ఇలా నీట్‌గా అలైన్ అయిన తర్వాత ఓకే. ఇప్పుడు నీట్‌గా అలైన్ అయిపోయాయి. ఇక్కడ ఏదైనా ఇంకొక పివోట్ ఇక్కడ ఏదైనా ఇంకొక టైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. జెండర్ కౌంట్ చేద్దాం అనుకుంటున్నారనుకో, జెండర్ కౌంట్స్ కావాలనుకుంటున్నా జెండర్ కౌంట్స్ చేయండి. లేదా ఇంకొక పివోట్ చేద్దాం ఆగు. కంట్రోల్ కాపీ, కంట్రోల్ షిఫ్ట్ వి. ఈ పివోట్‌లో మనం ఏమేద్దామంటే ఈ పివోట్‌లో షో ఫీల్డ్ లిస్ట్ ఏజ్ బ్యాండ్ ఆఫ్ ద డ్రైవర్ కాకుండా కాస్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఎన్ని వస్తున్నాయి? చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. వద్దు. వెహికల్ మూవ్‌మెంట్ ఓకే. ఇది కూడా ఎక్కువ ఉంది. టైప్ ఆఫ్ కొలిజన్ ఇవి ఎక్కువ ఉన్నాయి. ఇవి వద్దు. రోడ్ సర్ఫేస్ టైప్ వేద్దాం. రోడ్ సర్ఫేస్ టైప్‌లో కౌంట్ ఆఫ్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ ఎంత ఉందిరా? ఓకే. సో, రోడ్ యాక్సిడెంట్స్‌లో అన్నీ వద్దు. నేను ఓన్లీ అస్ఫాల్ట్, ఎర్త్ రోడ్, గ్రావెల్ రోడ్స్, అదర్ అన్నోన్ తీసేస్తాం. ఓకే. ఓన్లీ ఈ 3 డేటా మీద నేను వేద్దాం అనుకుంటున్నా. ఈ 3 డేటాకి ఐ విల్ షో వన్ మోర్ గ్రాఫ్. ఓకే. ఒకవేళ డేట్స్ ఉండుంటే బాగుండేది డేటాలో. లైన్ చార్ట్ వేసేవాడిని. ఇయర్ ఆన్ ఇయర్ డేటా. బట్ అది లేదు. బట్ ఇట్స్ ఓకే ఫైన్. సో, ఐ విల్ పుట్ 3D క్లస్టర్డ్ కాలమ్. 3D క్లస్టర్డ్ పెడదాం అనుకుంటున్నాను. 3D పెడదాం ఒక గ్రాఫ్. ఓకే. 3D గ్రాఫ్ ఇది. గ్రిడ్ లైన్స్ వద్దాం అనుకుంటే గ్రిడ్ లైన్స్ తీసేయండి. ఓకే. 3D చార్ట్. ఇది కూడా హైడ్ చేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ బటన్స్ రైట్ క్లిక్ హైడ్ ఆల్ ఫీల్డ్ బటన్స్. నెక్స్ట్ ఈ నెంబర్స్ వద్దు కాబట్టి దీని మీద క్లిక్ చేసి డిలీట్. ఓకే. ఈ టోటల్ లెజెండ్ వద్దు కాబట్టి డిలీట్. లేబుల్స్ కావాలి కాబట్టి లేబుల్స్. ఓకే. ఇది కొంచెం మీదకి పెట్టండి లేబుల్స్. లేబుల్స్ కొంచెం మీద పెట్టుకోండి. ఓకే. లేబుల్స్ పెట్టిన తర్వాత ఈ బోల్డ్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి సైజెస్. ఓకే. అది. సో, ఇది కూడా పెద్దగా చేసుకోండి కింద లెటర్స్. అస్ఫాల్ట్ రోడ్స్. బోల్డ్. ఇది కూడా కొంచెం పెద్దవి. ఓకే. హెడ్డింగ్ రోడ్ టైప్ అండ్ ఇట్స్ పర్సెంటేజ్. Road type and its percentage, and it is also bold, and I will make this to 18 or 20 or something like that. Based on whatever requirement you have, you do that. Okay. This one also I will make complete black. Okay. And wordings I will make it fonting as white. Okay. So done. Okay. Now this one also I am just dragging this graph to the right side. Okay. ఓకే. సో, రోడ్ టైప్స్ అండ్ పర్సెంటేజ్ కూడా వేసేసాను. ఇది కొంచెం పెద్ద గ్రాఫ్ చేసుకుందాం అనుకుంటే పెద్ద గ్రాఫ్ చేసుకోండి. ఓకే. సో, పెద్ద గ్రాఫ్ చేసుకుంటున్నా. ఇంకొక గ్రాఫ్ వేస్తే ఇక్కడ ఒక గ్రాఫ్ అయిపోతుంది. ఇంకో గ్రాఫ్ వేసేద్దాం. ఇంక దేని మీద వేద్దాం? కంట్రోల్ సి, కంట్రోల్ వి. షో ఫీల్డ్ లిస్ట్. ఇంక దేని మీద వేద్దాం? టైప్స్ ఆఫ్ జంక్షన్స్ కాకుండా వెదర్ కండిషన్స్ మీద వేద్దాం. వెదర్ కండిషన్స్ ఇన్ని ఉన్నాయి. సో, ఇందులో నాకు అన్నీ వద్దు. నేను క్లౌడీ, ఓకే, నార్మల్, రైనింగ్, స్నో, విండీ తీసుకుంటా. ఓకే. ఇంకేం వద్దు నాకు. ఇకాన్ ఓకే. ఈ డేటాకి మాత్రమే ఐ వాంట్ టు షో ద గ్రాఫ్. సో, దిస్ టైమ్ ఐ విల్ టేక్ histogram. No, wait, histogram is not possible. Eye chart is also looks no. Bar graph only looks okay. 2D horizontal తీసుకుందాం. ఓకే. హారిజాంటల్ తీసుకొని హారిజాంటల్ కూడా ఇట్స్ నాట్ లుకింగ్ ఫైన్. ఒక పని చేద్దాం. వెదర్ వి విల్ టేక్ ఎవ్రీథింగ్. ఇది కూడా బాగాలేదు డేటా. వెయిట్. ఈ గ్రాఫ్ ఇది వెదర్ కండిషన్స్ వద్దు. వెహికల్ మూమెంట్స్ మీద నెంబర్లు ఎలా ఉన్నాయి? ఈ నెంబర్లు కూడా బాగాలే. పెడిస్ట్రియన్ మూమెంట్
ఇది ఇంకా పెద్దగుంది. వద్దు. లైట్ కండిషన్స్ చూద్దాం. ఇది గూడా వద్దు. వెహికల్ డ్రైవర్ రిలేషన్‌షిప్. ఇది గూడా వద్దు. ఎడ్యుకేషన్ లెవెల్. ఎడ్యుకేషన్ లెవెల్. ఇందులో డ్రైవర్లు ఏం చదువుకున్నారో దాని తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి. వేస్తాను. యెస్. సో దిస్ వన్ ఐ విల్ మేక్ ఇట్ ఇంటూ ద పర్సెంటేజ్. Column total, click on OK, and I will make the 2D bar chart, horizontal bar chart. ఓకే. సో ఎవరెవరు ఏం చదువుకున్నారో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. బోల్డ్ చేస్తున్నా. ఇది మళ్ళీ హైడ్ చేస్తున్నా. గ్రిడ్ లైన్స్ డిసేబుల్ చేస్తున్నా. ఓకే. ఈ పర్సెంటేజెస్ కూడా తీసేస్తున్నా. టేబుల్స్ ఎనేబుల్ చేస్తున్నా. ఓకే. డ్రైవర్ క్వాలిఫికేషన్. ఓకే. ఇది బోల్డ్ చేస్తున్నా. అండ్ అగైన్ ఐఎమ్ మేకింగ్ దిస్ టు 24. And then again I'm changing this color to black color. This one will be black color, and this one will be the white color. Okay. And this one will be white color. Okay. And I'll change this to the little bit high, and this one will be also white color and little bit big numbers. ఓకే. సో ఇది డ్రైవర్ క్వాలిఫికేషన్స్. టోటల్ డిలీట్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఇది కూడా గ్రాఫ్ని నేను రైట్ సైడ్కి లాగుతున్నా. ఓకే. సో ఆల్మోస్ట్ ఐ గాట్ ఎవ్రీథింగ్. ఐ పుట్టింగ్ ఇట్ నేను అలైన్డ్ ఫార్మాట్. ఓకే. అలైన్డ్ ఫార్మాట్లో తెచ్చుకున్నాను చూడండి. ఓకే. చూస్తున్నారా అలైన్డ్ ఫార్మాట్లోకి వచ్చిందా లేదా? అలైన్డ్ ఫార్మాట్లో తెచ్చుకొని ఇలాగ పెట్టుకున్నాను నీట్గా. అన్నీ అలైన్డ్ ఫార్మాట్లో నీట్గా ఉండేలా చెక్ చేసుకోండి నీట్గా. ఒక ఆర్డర్లోకి వచ్చినాయిరా. ఓకే. ఇది మీ గ్రాఫ్ డాష్ బోర్డ్ ఇలా కనబడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డాష్ బోర్డ్ మొత్తానికి ఒక వెనకతలు ఒక నీట్గా ఒక కలర్ పెట్టుకోండి. ఎలా పెడతారు అంటే ఇన్సర్ట్ చేసి, జాగ్రత్తగా వినండి, ఇన్సర్ట్ చేసి ఫార్మ్స్లోకి వెళ్ళి ఇల్లస్ట్రేషన్స్లోకి వెళ్ళి షేప్స్లో ఒక రెక్టాంగిల్ బాక్స్ క్రియేట్ చేయండి. రెక్టాంగిల్ బాక్స్తో మొత్తం డ్రాగ్ చేసి మొత్తం ఈ విజువల్ మొత్తం ఈ స్లైసర్ మొత్తాన్ని కప్పేయండి. మొత్తం కప్పేసిన తర్వాత చూడండి, కప్పేశారు మొత్తం అంతా. కప్పేసిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ ఉంది చూసారా? ఈ సెండ్ బ్యాక్వర్డ్ ఆప్షన్లో సెండ్ బ్యాక్వర్డ్ అని కొట్టండి. ఒక పివోట్ మీదకి వచ్చింది, ఇది వెనకతలకి వెళ్ళింది. అలా అన్ని పోవాలంటే సెండ్ టు బ్యాక్ అని కొట్టారనుకో మొత్తం అంతా బ్యాక్కి వెళ్ళిపోద్ది ఆ రెక్టాంగిల్. ఓకే. ఇప్పుడు రెక్టాంగిల్ అయిన కథలో కలర్ వచ్చింది. ఆ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే. సో మీకు ఏ కలర్ కావాలి, ఏ కలర్ బాగుంటుందో చూసుకోండి. ఏ కలర్, నా కలర్స్ అంతగా నేను అంత సూపర్ స్పెషలిస్ట్ కాదు కలర్స్లో. మీకు ఏ కలర్ చూడడానికి బాగుందో ఆ కలర్ పెట్టుకోండి. ఇది బాగుంది అనుకున్నారు అనుకో ఇది పెట్టుకోండి. ఓకే. నీట్గా అలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇవి కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి స్లైసర్స్. ఇంకా బాగా చేయొచ్చు ఇంకా. ఓకే. అప్పుడు క్లాస్ కాబట్టి అంత ఇదిగా ప్రాజెక్ట్ లాగా అయితే చేసుకోవచ్చు మీరు బాగా. ఓకే. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఒక టైల్ కూడా వేసుకోవచ్చు మీరు ఇంకేదైనా. ఓకే. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొంచెం ఒక 2 రోస్ ఇన్సర్ట్ చేసుకోండి బెటర్గా. ఎందుకు వస్తుంది ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేస్ వచ్చింది కదా. ఈ స్పేస్లో మీరు ఏం చేస్తారంటే ఇంకొక ఇన్సర్ట్ పెట్టుకొని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. ఇలా ఇన్సర్ట్ పెట్టుకొని బాక్స్, ఈ బాక్స్లో మీరు ఏదైనా రాసుకోండి. కార్ యాక్సిడెంట్స్ డాష్ బోర్డ్ అనాలిసిస్ అని పెట్టి హెడ్డింగ్ రాసుకోండి. రాసిన తర్వాత హోమ్లోకి వెళ్ళి సైజ్ పెంచండి. పెంచారా? ఇప్పుడు ఇది మిడిల్లోకి రావాలంటే మిడిల్లో పెట్టి మిడిల్లో పెట్టండి. మిడిల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్కి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ బాక్స్కి అవుట్లైన్ లోపల ఉన్న కలరు సమ్ ఆరెంజ్ లేదా గ్రీన్ లేదా కలర్స్లో అంత సూపర్ స్పెషలిస్ట్ కాదురా, అందుకే అంత సూపర్గా రావు నాకు. సో which color looks good? This one is looking good, so you take this one. వర్డింగ్ బ్లాక్ కలర్ కావాలంటే వర్డింగ్ బ్లాక్ కలర్ ఇచ్చుకోండి. ఇది కొంచెం బోల్డ్ కలర్లు ఇచ్చుకోండి. లోపల ఉన్న సెలెక్ట్ చేసి బోల్డ్. ఓకే. ఇంకా థిక్గా కావాలి 40 కావాలంటే 40 పెట్టుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ మేడ్ ఏ డాష్ బోర్డ్. ఓకే. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తే
ఇట్ విల్ లుక్ లైక్ దిస్. సో ఇప్పుడు డాష్ బోర్డ్ క్రియేట్ చేసేసారు, మీరు డాష్ బోర్డ్ క్రియేట్ చేసేసారు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ల మీద స్లైసర్ మీద క్లిక్ చేశారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 years ఉన్న వాళ్ళు ఎంతమంది యాక్సిడెంట్ కావాలనుకో, 1 to 2 years ఉన్న వాళ్ళ మీద డేటా పాపులేట్ అవుతుంది చూసుకోండి. 2 to 5 years మీద మారుతున్నాయి నెంబర్లు, 5 to 10 years మీద నెంబర్లు మారుతున్నాయి చూడండి. మీరు దేని మీద క్లిక్ చేస్తే అన్ని గ్రాఫ్లు మారుతున్నాయి. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ వచ్చి అబౌట్ 10 years వాళ్ళు అసలు డేటా ఎలా ఉంది, వాళ్ళ అనాలిసిస్ ఏంటి, అబౌట్ 10 years వాళ్ళు ఎలా యాక్సిడెంట్స్ చేశారు, ఎప్పుడు చేశారు కావాలనుకో, అబౌట్ 10 years మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఏమే చెప్పొచ్చు, అబౌట్ 10 years లో ఉన్న వాళ్ళు ఈ ఏజెస్లో అన్ని ఏజెస్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు 34% వాళ్ళు 31 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం అబౌట్ 10 years ఉన్న వాళ్ళు చేసిన యాక్సిడెంట్స్ ఏంటంటే 2 to 6 అండ్ అందులో 92% మేల్ చేశారు. అందులో ఎక్కువ యాక్సిడెంట్స్ వై షేప్ జంక్షన్లో ఎక్కువైనాయి. అండ్ అందులో జూనియర్ హై స్కూల్ చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వేలుముద్రగల్లే ఆల్మోస్ట్ జస్ట్ హై స్కూల్ చదివిన వాళ్ళే ఉన్నారు, కానీ మరీ అంత పెద్దగా చదువుకోలేని వాళ్ళే ఉన్నారు. ఇందులో ఎక్కువ యాక్సిడెంట్స్ గరుకు రోడ్లలోనే అయ్యాయి, అస్ఫాల్ట్ రోడ్స్లోనే అయ్యాయి అని చెప్పి మీరు ఒక ఎనాలిసిస్ చెప్పొచ్చు అబౌట్ 10 years మీద అని అడిగితే. అందులో యాక్సిడెంట్ సివియారిటీ హైయెస్ట్ ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకో, అబౌట్ 10 years క్లిక్ చేసిన తర్వాత 2 మీద క్లిక్ చేయండి. సో అందులో సివియారిటీ 2 ఉన్నవి ఎన్ని జరిగినాయి వై షేప్లో అంటే 737 జరిగాయి. అందులో 92% మేల్ చేశారు. అందులో 34% 31 to 50. జెండర్ మేడ్ యాక్సిడెంట్ చేంజ్ అవ్వట్లేదు, కనెక్షన్స్ లోకి వెళ్ళి చూడు. ఎందుకు అవట్లేదు? అవుతున్నాయి కదా, పై చాట్. ఓకే, అవుతున్నాయి రా, అన్ని అవుతున్నాయి. అన్ని కనెక్షన్ ఒకేలా కనిపించింది. డౌట్ ఉంటే అదే అంటున్నాను, మీకు డౌట్ ఉంటే స్లైసర్లోకి వెళ్ళి అన్ని కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి, అన్ని ఎనేబుల్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎనేబుల్ చేసి 3 ఎనేబుల్ చేయలేదు అనుకో, ఇప్పుడు నేను 1 నొక్కాను అనుకో, చూడు ఆ 2 చాట్లే మారుతాయి, మిగతా మారట్లేదు. చూడు, చూసావా? ఫస్ట్ 2 మారుతున్నాయి, మిగతా మారట్లేదు అబ్జర్వ్ చేస్తే. ఎందుకు? నేను స్లైసర్లో రిపోర్ట్ కనెక్షన్స్ తీసేసాను, 3 పెట్టా. ఆ 3 ఏంటి, ఈ స్లైసర్ టైల్ ఒకటి, ఈ 2 గ్రాఫ్లు, మిగతా 3 తీసేసాను కాబట్టి ఈ 3 గ్రాఫ్లు మారట్లే. డ్రైవర్ క్వాలిఫికేషన్, రోడ్ టైపు, జంక్షన్ వైజ్ యాక్సిడెంట్స్ మారట్లే. ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ చేశాను అనుకో, ఇప్పుడు మారుతాయి చూడు, అన్ని గ్రాఫ్లు మారుతాయి. అర్థమవుతుందా గైస్? ఇది జస్ట్ నేను ఒక శాంపుల్ గా చేశాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అమృత అండ్ బ్యాచ్, డిడ్ యూ గెట్ ద పాయింట్ ఆఫ్ హౌ యూ ఆర్ డూయింగ్ ఎట్ బేసిక్ డాష్ బోర్డ్? Yes, sir. ఎవరైనా వేసారా శాంపుల్ గా ఒకటైనా? ఇడియట్స్ ఆఫ్ ఇండోనేషియా వేసారా ఏమైనా గ్రాఫ్స్? మనీషా, నువ్వు క్లాస్ ఏమైనా విన్నావా లేకపోతే పడుకుండిపోయావా, ఏంటి సంగతి? సార్ వింటున్నాను సార్.